3వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చివరి మాట, మధ్యలో మాట. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. తర్వాత ఈ మందిరం గురించిన ఒక వాక్యం కూడా చదువుతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం అందరం కలిసి చదువుతాం. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలగాలని అతను అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలగా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ నజరేతు ప్రార్థన మందిరం ధర్మవరంలో పరిశుద్ధులతో, దైవ సేవకులతో, విశ్వాసులతో కలిసి ఇలాగ ప్రభు 5వ సంవత్సర వార్షికోత్సవ అనుభవంలో నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఎంత గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చారు ప్రభువా. మీకు ఎంతో కృతజ్ఞతలు. రాత్రి సికింద్రాబాద్లో కూడా ప్రభు పరిచయంలో సహాయం చేసి క్షేమంగా ప్రజలతో కలుసుకోవడానికి తీసుకొచ్చినందుకు కూడా కృతజ్ఞతలు. పరిచయంలో ప్రార్థించిన వారిని బట్టి స్తుతిస్తూ ఈ సమయంలో ప్రభువా కావాల్సిన వర్తమానం మాకు అనుగ్రహించి నజరేతు అనుభవంలో నన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి ఆ అనుభవాలు ప్రభువా జ్ఞాపకం చేసుకోవడానికి ఎంత మాత్రమే కాదు, ఇంకా నజరేతు అనుభవంలోకి ఎవరైనా రాకుండా ఉంటే ఈ దినమే ప్రభువా వాళ్ళని కూడా అనుభవంలోకి తీసుకుని వచ్చి ఎవరెలాంటి పరిస్థితుల్లో వచ్చారో మీకు తెలుసు. కొన్ని చెప్పుకోగలరు, కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అందరూ హృదయాలు ఎరిగిన దేవుడుగా మీరే ప్రభువా నజరేతులో మీ కృపను అనుగ్రహిస్తూ రమ్మని ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి ఆదరించి మాట్లాడమని, మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు సంఘాన్ని ఆయన స్థాపించి కట్టిన తర్వాత సంఘానికి అన్నీ ఒకేసారి ఎప్పుడు కూడా, ఇప్పటికీ హెబ్రోన్లో కూడా మీరు వెళ్తే చైన్ పేరులో కొన్ని రిక్వెస్ట్లు ఉంటాయి. అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాల పైన అయినా ఇంకా అవసరాలు ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయా అంటే అవును ఉన్నాయి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సంవత్సరములు జరుగుతున్నప్పుడు ఇస్తాడు. సంవత్సరం ప్రజలు నాతో చెప్తున్నాడు, సేవకుడు ఏం చెప్తున్నాడంటే, అన్నా నేను చాలా రోజులు అక్కడ పరిచయం చేశాను, అయితే అక్కడ నాకు ఇల్లు కూడా లేదు, వేరే ఊరు నుంచి రావాల్సి వచ్చేది, ట్రాన్స్ఫర్ అయింది, ట్రాన్స్ఫర్ అవగానే విశ్వాసం ఉన్నాడన్నా ఇప్పుడు ఇల్లు చూసేవాడున్నారన్నా, ఇంకా ట్రాన్స్ఫర్ అయింది, ఇంక ఇప్పుడు ఇల్లు చూసినా ప్రయోజనం లేదు. అంటే కొన్ని అక్కడలో కూడా ఎంతో ఆనందం ఉంటుంది, కొన్ని అవసరాల్లో కూడా ఒక తెలియని అనుభవాలు ఉంటాయి. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడే కలిగే ఆనందం కాదండి. కొన్ని కొరతలు ఉన్నప్పుడు వాటిలో ఉండే ఆనందం అది వేరు. ఆ మధ్య కాలంలో ప్రాంతానికి వెళ్తే తెలంగాణలో ఒక సహోదరుడు, ఆయన సంఘ పెద్ద గారు కృతజ్ఞత కూడిక పెట్టించాడు. నేను వెళ్ళాను, పిలిస్తే వాళ్ళ సేవకులందరూ కలిసి వెళ్ళినప్పుడు నేను అడిగినాను, అన్న ఏంటి కృతజ్ఞత కూడిక ఉద్దేశం అంటే, అన్న మా అమ్మాయి హైదరాబాద్ తీసుకెళ్ళి నాకు టెస్టులన్నీ చేయించింది, A to Z టెస్టులు అంట. ఇక ఆ టెస్టులను బట్టి తెలిసిద్దంట ఆయనకి ఎన్ని జబ్బులు ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవా, ఎంతకాలం బతుకుతాడో కూడా తెలిసిపోద్దంట. అలాంటి టెస్టులు రిపోర్ట్లు వచ్చినాయి అన్న, దాన్ని బట్టి కృతజ్ఞత కూడిక అన్నాడు. నాకు రిపోర్ట్స్ వచ్చినాయి, ఎంత బాగా మీటింగ్ పెడుతున్నాడంటే రిపోర్ట్స్ మామూలుగా వచ్చుండవు, బాగా వచ్చుంటాయి. మంచి ఆరోగ్యంగా ఉన్నాడేమో, మంచి బలంగా ఉన్నాడేమో. అప్పుడు ఒక మాట, రిపోర్ట్స్ అనేవి ఎప్పుడు 2 రకాలుగా ఉంటాయి, ఒకటి పాజిటివ్, నెగిటివ్. మనం ఎప్పుడు కూడా పరిస్థితులు పాజిటివ్ గా ఉండాలని కోరుకోవచ్చు, కానీ రిపోర్ట్లు ఎలా ఉండకూడదు. ఎప్పుడు రిపోర్ట్ నెగిటివ్ అని వస్తే ఆనందపడాలి. కానీ అతను చెప్పాడు, అన్న రిపోర్ట్లు కూడా పాజిటివ్ గా వచ్చాయన్న అన్నాడు. అంటే
అన్నీ ఉన్నాయి, షుగర్ తెలిసిపోయినట్టు ఉందంట, బీపీ ఉందంట, థైరాయిడ్ ఉందంట, ఇంకేంటి అదేదో లేబర్ ఫ్యాట్స్ దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి అన్న. కొలెస్ట్రాల్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి అన్న. అన్న ఇన్ని ఉంటే కృతజ్ఞత గుడికి ఎందుకు పెట్టుకుంటున్నావంటే ఆయన అన్నాడు, ప్రభువా అసలు రిపోర్టులు రాగానే జబ్బులు ఉన్నా లేకపోయినా కృతజ్ఞత గుడికి పెట్టుకుందాం అనుకున్నానన్నా. ఉన్నాయి అని నేను క్యాన్సిల్ చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే నేను ఆనందపడతానన్నా. ఇంతకు ముందు నన్ను అంతా సపరేట్గా చూసేవాళ్ళు ఇప్పుడు అందరితో పాటు చూస్తారన్నాడు. ఏంటి అందరితో పాటు అంటే నాతో పాటు ఉన్న బ్రదర్స్ అందరం కలిసి ఏదైనా పరిచయకి వెళ్తే అందరికీ ఒకటి ఇచ్చేవాడు, నాకు ఒకటి ఇచ్చేవాడు, ఎన్ని ఇచ్చేవారు లేదా నువ్వు మైనస్ ప్లస్ అని అడుగుతావాళ్ళు. వాళ్ళందరూ ఏమో మైనస్, నేను ప్లస్ నాకు ఆఖరిలో ఇచ్చేవాళ్ళన్నా. ఇప్పుడు వాళ్ళతో సమానం అయిపోయానన్నా. ప్రభు నన్ను వాళ్ళతో సమానం చేశాడు. ఇప్పుడు నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది. ఆయన ఇంకొక మాట చెప్పినట్టు ఆనందం అనిపిస్తుంది. వాళ్ళంటే టిఫిన్ చేయగానే భోజనం చేయగానే గబగబా ఒక బ్యాగ్ తీసుకొని చిన్న బ్యాగ్ నుంచి తీసుకొని వేసుకునే వాళ్ళంటే ఏం చెప్పారట. చాలా అనుభవాలు ఉన్నాయి. టాబ్లెట్లు నాకు ఏ బ్యాగ్ లేదు, ఏ టాబ్లెట్ లేదన్నా. ఇప్పుడు నేను కూడా బ్యాగ్ కొనుక్కున్నానన్నా, నేను కూడా టాబ్లెట్ వేసుకుంటున్నానన్నా. దాన్ని బట్టి కూడా ఏం చేస్తున్నా నేను కన్నీళ్ళు వచ్చాయండి. ఎవరండి ఇలా స్థుతించేది? ఈరోజు కృతజ్ఞత అంటే అన్ని జరిగినప్పుడే కాదు, అవమానాలు వచ్చినా కృతజ్ఞతే, బాధలు వచ్చినా కృతజ్ఞతే. నేను అదే చెప్తున్నాను, సమృద్ధిలో ఉండే ఆనందం కన్నా కొరతలో ఉండే ఆనందం చాలా బాగుంటుంది కదా సార్. మీకు బాగా చెప్పాలంటే ఆహారం రుచిగా ఎప్పుడు ఉంటుంది? ఆకలి వేసినప్పుడా, ఆకలి వేయినప్పుడా? చెప్పండి. ఆకలి బాగా వేసినప్పుడు నువ్వు ఏం వేసి పెట్టినా ఆ రుచి వేరు. ఆకలి వేయినప్పుడు ఏదైనా కానీ ఉప్పు తక్కువైందంటావు, కారం తక్కువైందంటావు, మసాలా తక్కువైందంటావు. ఒక ఆయన ఈ మధ్య అంటున్నాడు, అసలు ఏం తక్కువ అవుతుందో చెప్దాం అనుకుని ఏం తక్కువ కాకూడదు అని వండిందంట భార్య. ఉప్పు జరిపింది, కారం జరిపింది, అన్ని జరిపింది. ఏదో ఒకటి చెప్తాడుగా, ఏం చెప్పలేడు అనుకో వంట చేసిందంట. ఆయన తక్కువ మంట తక్కువ, కూర వండేటప్పుడు ఏం తక్కువ పెట్టావు, మంట తక్కువైంది, మంట పెట్టాల్సింది బాగా అంటే విమర్శించాలనుకుంటే అలాగే ఏదైనా జరిగింది. పోయిందా? కాబట్టి ఇది నేను ప్రభువును స్తుతించడానికి కారణము ఇప్పుడే అందుకే చాలా మంది దైవ సేవకులు కూడా సేవకులు ఉన్నారు. చాలా సేవకుల మీటింగ్ లాగే ఉంది అని నాకు ముందే చెప్పాడట. అందరు దేవుడి సేవకులు వస్తున్నారంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. అందరూ కలుసుకోవచ్చు. రాత్రి కూడా దాదాపు 50 మంది సేవకులందరం కలిసి మరి హైదరాబాద్ పెళ్లి చేసాము. ఆ పెళ్లి చేసి ఇంకా వెంటనే బయలుదేరి రావాల్సి వచ్చింది. ఎంతో సంతోషం. కాబట్టి ఇక్కడ మన సంఘాల్లో, మన ఇంట్లో, మన కుటుంబాల్లో అవసరాలు, అక్కర్లు అనేవి ఇంకా ఉంటాయి. అయితే దేవుడు ఎప్పుడు తీరుస్తాడు అవి? ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్కటి దేవుడు ఇస్తాడు. మొట్టమొదటి నీకు స్టార్టింగ్ లోనే నీకు బస్ ఇచ్చేయడు. ఫస్ట్ సైకిల్ అనుభవిస్తాడు. కొన్ని సంవత్సరాలు సైకిల్ ఎక్కిన తర్వాత ఏం ఇస్తాడు? అది బాగా చెప్పారు. టీవీఎస్ కరెక్ట్ డైరెక్టర్ అన్న బజాజ్ పల్సర్ అంటారు. ఇంకా నాకు టీవీఎస్ ఇస్తాడు ముందు. అంటే రెండు ఆ తర్వాత అది పర్లేదు అనుకుంటే తర్వాత ఏమిస్తాడు దేవుడు? ఏమిస్తాడు? అది మోటార్ సైకిల్, బైక్ ఇస్తాడు. అది కూడా సెకండ్ హ్యాండ్. అప్పుడే కొత్తది షోరూమ్ అని అడగద్దు. అంటే సంవత్సరాలు జరుగుతున్నప్పుడు దేవుడు అలా ఇస్తున్నప్పుడు ఆ మాధుర్యం వేరండి. ఆ మాధుర్యం వేరు, ఆ ఆనందం వేరు. ఎప్పుడో పెద్ద అయిన తర్వాత రక్షణ పొందే అనుభవం వేరు, చిన్నప్పుడే రక్షింపబడి సండే స్కూల్ అనుభవం, యవనస్తుల కూడిక, అలాగే అన్ని అనుభవాలు కలిగిన వాళ్ళ సంతోషం వేరు. ఆ తర్వాత బైక్ అయిపోయిన తర్వాత దేవుడు ఏమి ఇస్తాడు? కారు ఇస్తాడు. అది కూడా మనం అన్న అంటున్నాడు, ఒకసారి అన్న ఒక 20,000 కారు చూడండి అంటున్నాడు. ఏం చూడాలంట? 20,000 బ్రదర్ అంటున్నాడు. కారు టైర్లు కూడా రావన్నా. నీకు ఎట్లా చూడాలి కారు అంటే? ఏం చేయాలన్నా? పరిచయం కష్టమైపోతుంది, నాన్న తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది, హాస్పిటల్కి ఇబ్బంది అవుతుంది. ఆ నాన్నగారు కూడా సేవకులే చెప్తూ వచ్చాడు. అంటే ఒక టైం అనేది పడుతుంది. ఈరోజు ప్రభువును స్తుతించడానికి అన్ని ఇస్తేనే కాదు, అక్కరలో కూడా ప్రభు స్తుతించాలి. ఎందుకంటే ప్రభువా ఇప్పుడు లేకపోయినా ఇంకో సంవత్సరం నువ్వు ఇస్తావు ప్రభువా, ఇంకో సంవత్సరం ఇస్తావు. సంవత్సరంలో జరుగుతుండగా కార్యాన్ని నూతన పరుస్తాడు.
మేము కూడా ప్రార్థన చేస్తా వచ్చాం మా సీఎం కొరకు. ప్రభావ మాకు ఒక వెహికల్ కావాలంటే ఒక్క వెహికల్ ఇవ్వలేకపోతుంది. ఏం చేయాలి, కష్టమైపోతుంది. నేను వెళ్ళాలంటే ఈ ర్యాపిడోలో వెళ్ళాలి, ఎవరిని పరిచయం మేము వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాలి. సంవత్సరాలు గడిచే కొద్ది ఇప్పుడు మాకు స్థలం లేదండి. మా వాహనాలు పెట్టుకోవడానికి ఏం లేదు, స్థలం లేదు. ఒక్కొక్కసారి ట్రాఫిక్ వారికి 1200 కడుతున్నాం వారానికి. ఎందుకంటే బయట పెట్టుకొని చెప్పండి ఆ వెహికల్స్ కి ఫైన్ కట్టాల్సి వస్తుంది ఒక్కోసారి. కారణం ఏంటంటే ప్రభు సంవత్సరాలు జరుగుతున్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన నువ్వు కూడా ఒకవేళ నువ్వు కూడా అవసరంలో ఉన్నావేమో, అక్కర్లో ఉన్నావేమో, అది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, సంఘంగా కావచ్చు. ఒక దినం వస్తుంది, సంవత్సరాలంగానే దేవుని దృష్టిలో అవి దినాలే, ఇంకా చెప్పాలంటే అవి గంటలే, నిమిషాలే. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో నువ్వు వద్దన్న దేవుడు ఏం చేస్తాడు, దాన్ని ఇచ్చేస్తాడు. ఏం ప్రభు ఇప్పుడు నాకు వదిలే అంటే లేదు, నా ఏర్పాట్లో ఉంది, ఇది నువ్వు తీసుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ సంవత్సరాలు జరుగుతున్నప్పుడు నజరేతులో దేవుడు చేసిన కొన్ని కార్యాలను మనం చూసి నజరేతు అనే అనుభవం, నిజంగా దైవజనుడు భక్త సింగ్ గారికి ఇచ్చిన పరిచర్య, మన దర్శనం ఎంత గొప్పదంటే ప్రత్యక్షత, ఆ దైవజనుడికి ఉన్న ప్రత్యక్షత నిజంగా ప్రపంచంలో ఎవరికీ లేదు. అదే ఫిలిప్ అన్నారంట ఒకరోజు ఇంటర్వ్యూలో, టైమ్ మ్యాగజైన్ వాళ్ళు పోలుస్తూ ఇండియాలో బ్రదర్ భగత్ సింగ్, ఇక్కడ మాత్రం అమెరికాలో మీరే సాటి అంటే ఆయన అన్నాడంట, మరి ఎవరండి భగత్ సింగ్ గారితో నన్ను పోలుస్తున్నారా? భగత్ సింగ్ గారు ఒక చక్రం అయితే అందులో నేను ఒక సువ్వనే అంటాడంట. సువ్వని ఒక చక్రం అయితే ఆయన ఆ చక్రంలో ఒక సువ్వనే. కారణం ఏంటంటే నిజంగా ఆ దైవజనుడు భగత్ సింగ్ గారికి ఇచ్చిన ప్రత్యక్షత ఎవరికీ లేదు. ఎప్పుడో అనే అనుభవం తర్వాత, యెహోవా షమ్మా అనే అనుభవం తర్వాత దేవుడు ఆయనకు సంఘాలు ఇవ్వడం ప్రారంభించాడు. సంఘాలు నిన్నే దాదాపు హైదరాబాద్ నుంచి 50 మంది సేవకులు 50 సంఘాల నుంచి వచ్చారు. మరి ఇప్పటికీ దాదాపు హైదరాబాద్ లోనే ఎంత లేదన్నా 250 సంఘాలు ఉన్నాయి. 250 సంఘాలు ఆయా ప్రాంతాల్లో బ్రాంచెస్. ప్రపంచం మొత్తం చెప్పాలంటే ఇప్పుడు గిన్నీస్ రికార్డ్ ఇప్పుడు దాదాపు 1,00,000 చేరుకుందంట. ప్రపంచంలో హెబ్రోను సహవాసంలో ఉన్న బ్రాంచ్లు 1,00,000 అయితే, ఇంకా చెప్పాలంటే హెబ్రోను బ్రాంచ్ మందిరం లేని దేశం ఏదీ లేదంటే 196. ఆ తర్వాత అదనంగా కొన్ని దేశాలు మొత్తం 206 దేశాల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఏంటి ప్రత్యక్షత అంటే ఆయనకున్న అనుభవం ఒకటే, ప్రభువా యెహోవా షమ్మా చూస్తాను ప్రత్యక్షత నాకు నచ్చింది, ఎప్పుడో చూస్తాను నేను నచ్చింది. అంత మాత్రమే కాదు ప్రభువా, ఇక బైబిల్లో ఎన్నో ఉన్నాయి, ఆ ప్రత్యక్షతలు కూడా కావాలని భగత్ సింగ్ గారి దినాల్లో ఆయన ఒకసారి మందిరానికి పేరు పెడితే ఇక రెండో ఏదన్నా మందిరం ఉంటే ఆ పేరు పెట్టలేడు. ఇప్పుడు అన్ని మనం పేర్లు పెట్టేసుకుంటున్నాము, అన్ని ఏ పేర్లు పెడుతున్నాం, ఎన్నో పేర్లు ఉన్నాయి. కారణం ఏంటంటే ఒక్కొక్క పేరు గల అనుభవం గల మందిరంలో ఆ అనుభవాలన్నీ దేవుడు మనకి ఇస్తాడు. బైబిల్లో ఆ మందిరానికి ఏ ప్రత్యక్షత ఉందో అక్కడికి వెళ్తే చాలండి, అక్కడికి వెళ్తే చాలు, ఆ ప్రత్యక్షత మనం కూడా పొందుతాం. అందుకే దేవజనుడికి ఇచ్చిన అనుభవాల్లో ఒక్కొక్క మందిరం ఒక్కొక్క పేరు, సియోన్ అని, హెబ్రోన్ అని, బేతేల్ అని, బెర్షెబా అని, బెతెస్దా అని, కర్మేల్ అని, మీ అందరి పేరు చెప్పలేదు బాగుపడదు ఈ సంఘాలు. అలాగే నజరేత్ అని. ఈ అనుభవాలు ఎంత గొప్ప మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ నజరేతులోకి నువ్వు వచ్చావు కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఈ అనుభవాలను పొందుకొని వెళ్తావు. ఏంటి ఇక్కడ అంటున్నాడు, ఆయన ఎవరు మామూలు వ్యక్తి కాదు, చాలా మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, తెలివి కలిగిన వ్యక్తి, భక్తి కలిగిన వ్యక్తి, సాక్ష్యం కలిగిన వ్యక్తి. నతానియేలు అంటున్నాడు, ఏంటి నజరేతులో నుంచి ఏదో వచ్చింది అంటున్నావు, అసలు నజరేతులో నుంచి మంచిది ఏదైనా వస్తుందా? నజరేతు అనే మాటకు 2 అర్థాలు వస్తాయి. ఒకటి ఏంటంటే మరుగైన స్థలం. ఎందుకు చెప్పారంటే మీరు పాత నిబంధనలో ఎంత వెతికినా నజరేతు అనేది కనపడదు. బైబిల్ పండితులను అడిగితే అసలు నజరేతే లేదు. బైబిల్ మ్యాప్స్ చూడండి, హిస్టరీలో చూడండి, అసలు నజరేతు అనేది ఎక్కడుంది, మీరు కొత్త పేరు పెట్టారా అంటారు. మరి ఎట్లా వచ్చింది నజరేతు, ఎక్కడి నుంచి వచ్చింది నజరేతు? నజరేతు అనే మాటకు 2 అర్థాల్లో
మొట్టమొదటిది అది మరుగైన స్థలం. అసలు ఆ స్థలం లేదు, ఆ ఊరు లేదు, ఆ పేరు లేదు. పాత నిబంధనలో అబ్రహాము లాంటి భక్తులు ఎన్నో ప్రాంతాలకు, ఇశ్రాయేలు లాంటి వారు ఎన్నో ప్రాంతాలకు ప్రయాణం చేశారు, కానీ నజరేతు అనేది ఎక్కడ వాళ్ళకి కనపడలేదు. కారణం ఏంటంటే అది ముందుగానే లేనట్లే. అలాంటి పరిస్థితి. రెండవది, నజరేతు అనే మాటకి అర్థం ఏంటంటే దాన్ని మూల భాషలో హెబ్రీ భాషలో ఏమన్నారంటే నెట్ జార్ అంటారు. నెట్ జార్, NETZAR. నెట్ జార్ అనే మాటలో నుంచి నజరేత్ అని వచ్చింది. ఈ నజరేతు నెట్ జార్ అంటే అర్థం ఏంటంటే కొమ్మ లేదా మొద్దు అని అర్థం. మొద్దు కాబట్టి మొద్దు లాంటిది. అందుకని టీచర్లు ఏమంటారు చెప్పండి? వాడు చదవకపోతే వాడు ఏమంటారు చెప్పండి? చదివే వాళ్ళేమో ముద్దు అంటారు, చదవకపోతేనేమో మొద్దు అంటారు. స్కూల్కు బాగా వస్తున్నాడు అనుకోండి, వాడు ముద్దు. అప్పుడప్పుడు వస్తున్నాడు అనుకోండి, వాడు ముద్దు. అసలు రావట్లేదు అనుకోండి, వాడు ఎద్దు. ఇలాగా రకరకాల ఇది ఉంటుంది స్కూల్ భాషలో చెప్తున్నాను. అట్లాగా ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే పిల్లరా ఎలాంటి పరిస్థితి అంటే నజరేతు మొద్దు అని ఏంటంటే ఈ పాడైపోయిన మొద్దు, పనికిరాని మొద్దు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆత్మీయ భాష. ఇక్కడ ఫిలిప్పు తెలుసు, ఇక్కడ నతానియేలుకు తెలుసు. ఈ నజరేతు అనేది పనికిరాని ఎండిపోయిన మొద్దు. అందులో నుంచి ఏమొచ్చిందయ్యా? అసలు వచ్చినా మంచిది వస్తుందా? నువ్వు మొద్దులు ఎండిపోయిన మొద్దులు వచ్చి మంచిది రాదు, కానీ చెడ్డవి వస్తాయి. ఏమొస్తాయి? చదవ వస్తుంది, లేదంటే అందులో పాడైపోయాక పురుగులు వస్తాయి, ఏదైనా వస్తుంది. కానీ నువ్వేమో మంచిది వచ్చింది అంటున్నావే. అందుకని ఈ నజరేతు అనేది ఆల్రెడీ పాత నిబంధనలో ఉంది, కానీ దాగి ఉంది. నజరేతు అనే పేరు వాడలేదు. ఏమని వాడారు చూడండి. దేవుని వాక్యంలో నుంచి, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. ఈ రోజున నజరేతు అనుభవాలు కలిగి ఇక్కడి నుంచి వెళ్దాం. చదవండి అన్న. యెషయా మొద్దు నుండి ఏం పుట్టిందంట? చిగురు పుట్టును. మొద్దు నుండి చదవండి. వాని వేరు నుండి అంకురం ఎదిగి ఎప్పుడో చెప్పాడు. యెషయా ఏమన్నాడంటే, అయ్యా అది మొద్దు అంటున్నారు, అది పనికి రాదంటున్నారు, పడేస్తారంటున్నారు. ఒక రోజు ఆ మొద్దు నుంచి ఏం రాబోతుంది? ఆ మొద్దే నజరేతు. ఆ నజరేతుల నుంచి వచ్చిన అంకురము, చిగురు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇదే మాట యెషయా చెప్పిన కొన్ని సంవత్సరాలకు మరొక ప్రవక్త గుర్తు చేశాడు. అయ్యా ప్రజలందరూ ఇప్పుడు అన్ని ప్రాంతాలకు వెళ్తున్నారు, అన్నిట్లో ఉంటున్నారు, కానీ ఒక ప్రాంతం అనేది ఉంటది. ఆ ప్రాంతం అనే దాన్ని వెళ్తే చాలు, ఏదైనా జరిగిపోద్ది అని చెప్పని జకర్యా కూడా చెప్పాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అది చిగురు అను నా సేవకుడు వస్తున్నాడు. నజరేతులో నుంచి మంచిది రాగలదా? ముందే చెప్పారు అయ్యా వస్తున్నాడు, ఒక ఆయన వస్తున్నాడు, ఒక ఆయన రాబోతున్నాడు. అందుకని పౌలు ఈ విషయాలు గుర్తు చేస్తూ చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12. యెషయా జకర్యా చెప్పిన రెండింటిని కోట్ చేస్తూ పౌలు గారు చెప్పారు. రోమా 15:12. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల ఎదుటకు లేచువాడిది. ఇప్పుడు నజరేతులో నుంచి మంచిది రాగలదా? పనికిరాని మొద్దులో నుంచి మంచిది రాగలదా? పాడైపోయిన మొద్దులో నుంచి మంచిది రాగలదా? ఉదయ కాలంలో కూడా అనుకుంటున్నాను, అన్న నా జీవితం పాడైపోయింది, నా ఆరోగ్యం పాడైపోయింది, కష్టపడి నా శరీరం పాడైపోయింది, నా వయసు పాడైపోయింది, నా ఇల్లు పాడైపోయింది, నా సేవ పాడైపోయింది అనుకుంటున్నావేమో. ఏమి రాబోతుందంట? దాంట్లో నుంచి ఏమి రాబోతుంది? నిజంగా మరి నజరేతుని దేవుడు 7 సంవత్సరాలు కాపాడి 8వ సంవత్సరంలో ప్రవేశపెడుతూ వచ్చాడు.
ఎంతో మంది HKLన్నా అలా ఎంతో మంది దైవ సేవకులు వారి ప్రయాసపడుతూ వచ్చారు. అసలు ఈ మందిరం డెడికేషన్ అప్పుడు అన్న నాకు ఒకటి చెప్పాడు కానీ ఇట్లా డెడికేషన్ కానీ అప్పుడు వేరే మీటింగ్స్ వల్ల నేను రాలేకపోయాను. ఎంత సంతోషం అనిపించింది. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి మందిరం మాకు విజయవాడలోనే లేవు. అంత పెద్ద సిటీ అయినా క్యాపిటల్ అయినా ఇలాంటి మందిరాలు లేవు. అంత చక్కగా దేవుడు అంటే ఇక్కడ ఎంతో మంది HKLన్నా అలా ఇంత ముందు పనిచేసిన దైవ సేవకులు సంఘం విశ్వాసులు మనకు ఇచ్చిన ఎంతో ప్రయాసపడి ఉంటారో, ఎంత కష్టపడి ఉంటారో. నా వెహికల్ కరెక్ట్గా ఇంకా అటు సందులాడడానికి కూడా లేదు, కరెక్ట్గా రోడ్డు మీదే. దేవుడు ఎంత అద్భుతంగా ఇచ్చాడు. కాబట్టి 7 సంవత్సరాల అనుభవంలో నజరేతులో దేవుడు ఏమేమి ఇచ్చాడు. ఈ నజరేతనే ఈ మందిరంలో పనికిరాని మొద్దు లాంటి పరిస్థితి నుంచి ఏది మంచిది రాగలదు, ఏది మంచిది రాగలదు. మంచిది వస్తుందండి. కొన్నిసార్లు మనం ఏది మంచి అనుకుంటామో అది చెడైపోద్ది, ఏది చెడు అనుకుంటామో చెప్పండి అది మంచి అయిపోద్ది. నేనేదో వేరే పని మీద ఆ షాప్కి వెళ్ళా, ఎన్టీఆర్ కాంప్లెక్స్లోకి వెళ్ళి వేరే ఏదో పని మీద వెళ్ళి ఏదో కొంటుంటే నా ఫోన్ చూశాడు. ఆ ఫోన్ ఆయన చూసి అన్నాడు, సార్ మీ ఫోన్ ఏంటంటే మరి ఇలా ఉంది, ఆ పైన కవర్ బాగలేదు, కింద పడితే పగిలిపోతా అన్నాడు. మీరు వచ్చింది దానికోసం కదా. ఆ మాట అనేసరికి మరి అంటున్నావు కాబట్టి మరి దీనికి కవర్ ఉంది కదా ఆల్రెడీ, అంటే అది మంచిది కాదు సార్, అది పగిలిపోద్ది, అది జనరల్గా అసలైంది ఉంది మా దగ్గర అన్నాడు. సరే వేయమన్నా. వేయమంటే దానికి ఏదో టచ్ కూడా ఉందంట, ఏంటి టచ్ ఉంది అని చెప్పని ఏం చేశాడు, ఆ కవర్ వేసేసి దాన్ని ఏమంటారు స్క్రీన్ గార్డ్, ఆ స్క్రీన్ గార్డ్ వేసేసి వేలు పెట్టి కూడా చూపించాడు. వేలు ముద్ర వేలు పెట్టగానే వచ్చేస్తుంది. 2 సార్లు 3 సార్లు చూపించాడు. ఎంత సంతోషంలో నేను ఇంకా బాగుందని చెప్పని తక్కువ డబ్బులు కూడా తక్కువ తీసుకున్నాడు ఆయన. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చాక చూస్తే ఎంత వేలు ముద్ర వేసిన ఇంటికి రావట్లేదు. ఏంట్రా ఆయన వెలుగుతా అన్నాడు, వెలుగుతా అన్నాడు. నేను ఒక బ్రదర్ చెప్పాను, వెలుగుతా అన్నాడు అన్న, మరి ఏంటి వేస్తే రావట్లేదు అన్న. టెస్ట్ చేశారన్న పాపం 4 సార్లు ఏం చూపించాడు. అక్కడ అన్న ఆయన తీసాడా నీ తీసాడు, ఆయన తీసాడన్న, ఆయన తీసాడు. మరి ఎవరైనా ఉంటే కాదన్న, ఆయన చేసినప్పుడు ఇప్పుడు ఆయన వేస్తేనే ఆయన మర్చిపోయాడు, నేను మర్చిపోయాను. ఇప్పుడు నా ఫోన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు దేవుడు కృప వల్ల ఆ కోడ్ గుర్తుంది నాకు, లాక్ నెంబర్, లేకపోతే ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. ఎక్కడ సార్ మనం ఏది మంచి అనుకుంటామో మధ్య ఏదో పేపర్లో చదివా, ఆ స్క్రీన్ లాక్ ఈ భర్త ఎవరికంటే వాళ్ళకి ఫోన్ చేస్తున్న డౌట్ తో ఆమె ఏం చేసిందంటే ఫేస్ లాక్ పెట్టిందంట. ఏ ఫేస్ లాక్? ఆమె ఫేస్ లాక్ పెట్టిందంట. ఇప్పుడు నేను ఫోన్ ఓపెన్ చేయాలంటే ఎవరి ఫేస్ రావాలి? ఆమె ఫేస్. చదివాను ఏదో పంపించారు ఎవరో. సరే పాపం ఆమె చెప్పా పెట్టకుండా దూరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అయినా ఫోన్ ఓపెన్ అయిందంట, ఫోన్ చేస్తున్నాడంట. ఆమె లోపల చెడిగిందంట, ఏమయ్యా నేను లేను కదా, నా ఫేస్ ఉంటేనే అక్కడ ఓపెన్ అవుతుంది, అయినా కానీ నీకు ఎలా ఓపెన్ అయింది? నేను ఊరి నుంచి వచ్చేసాను కదా, నువ్వు ఎలా ఫోన్లో మాట్లాడుతున్నావంటే అన్నాడంట. అమ్మాయి నేను నిజం చెప్తాను కానీ నువ్వు ఏమనకూడదు అన్నాడు. ఇది ఏంటంటే చెప్పండి అంటే, ఏం లేదు ఎంత ట్రై చేసినా రావట్లేదు. అప్పుడే ఆ కోణ అది గోడ మీద కోతి వచ్చింది. ఆ కోతిని పెట్టి చూపిస్తే ఎలా ఓపెన్ అయిందంటే అంటే ఇప్పుడు ఆమె కూడా ఎట్టుంది కాదు, వేరే ఆమె కూడా ఎట్టుంది, ఆమె కూడా అచ్చం కోతిలాగే ఉంటుందంట. ఆ కోతి ఫోటో పెట్టగానే ఫోన్ ఏమైంది? నేను చాలా సార్లు కొనుక్కునే పరిస్థితులు ఎప్పుడైనా అనిపిస్తాయి. కాబట్టి ఈ రోజున నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? ప్రభు కూడా అనుకోవచ్చు, అన్న నా జీవితం ఎట్లా అయిపోయింది, ఇంకే మంచిది రాగలదా? అయిపోయినా వచ్చేస్తా, సమయం అయిపోయినా వచ్చేస్తా, ఆశ అయిపోయినా వచ్చేస్తా. దేవుడు మంచిది తీసుకురాగలడు. అలాగే 7 సంవత్సరాల అనుభవంలో నజరేతులో దేవుడు ఎన్నేం తీసుకొచ్చాడు. ఆ నజరేతు ఎవరో కాదండి, రక్షింపబడిన ప్రతి విశ్వాసి పేరు నజరేతే. పాడైపోయిన మనం, పనికిరాని మనం, ఎండిపోయిన మనం, మరుగైపోయిన మనం, అసలు ఎందుకు పనికిరాని మనం అందరూ మనం పక్కన పెట్టేశారు. నాతో సహా
మనోళ్ళు మనం పక్కన పెట్టిన వాళ్ళే, ఇంట్లో వాళ్ళు, బంధువులు, స్నేహితులు, సొంతోళ్ళు, తల్లిదండ్రులు కూడా పక్కన పెట్టేస్తారు. చూడండి, అంతమంది ఉన్నారు, ఇంకో కుమారుడు లేడా అంటే ఇంక వీళ్ళే వాడున్నా లేనట్టే అన్నాడు. అంటే దావీదు ఏం చేశాడు? ఆ నాన్న పక్కన పెట్టిస్తాడు, దేవుడు ఆయననే తీసుకొచ్చాడు, రాజుగా చేశాడు. అలా మన జీవితంలో నజరేతు లాంటి మంచి రాణి మన జీవితాల్లో ఎలాంటి మంచి వచ్చిందో 7 విషయాలు చూద్దాం నజరేతు అనే అనుభవంలో. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 13. నజరేతులో నుంచి, ఈ మొద్దులో నుంచి చిగురు వచ్చిన అన్నాడు కదా. ఏంటి ఆ చిగురు? ఎలాంటి చిగురు అంటే అది చూడండి దయచేసి. దానిలో చదవడం మాత్రము విడవబడినను నాశనమగును. తర్వాత మిగిలి ఉండు. చూడండి, నరకబడిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, పనికిరాని తర్వాత అది ముద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి దట్స్ ఆల్. నజరేతు అనే అనుభవం మొట్టమొదటిది ఏ చిగురు వచ్చిందంట? పరిశుద్ధమైన. ఒకప్పుడు మన చిగురు ఎలా ఉంది? మన చిగురు పాపమే, చిగురంతా లోకమే, చిగురంతా శాపమే. ఏ చిగురు అంటే ఏ చిగురు? చిగురు అంటే అమ్మ చిన్న చిగురు అనుకో, మాకు అర్థమైంది కదా. ఏ చిగురు ఇది? మామూలు చిగురు కాదు. ఏ చిగురు ఇది? పరిశుద్ధమైన చిగురు. నజరేతు అనుభవంలో దేవుడు మొట్టమొదటిగా నజరేతు వాసులను, మనల్ని పరిశుద్ధమైన చిగురుగా తీసుకొచ్చాడు. ఒకప్పుడు పాపంలో జీవిస్తూ ఉన్నాము, ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు మనల్ని? ఇంకా చెప్పాలంటే ఎవరు ఈ మొత్తులో నుంచి వచ్చిన చిగురు? ఆ నజరేతులో నుంచి వచ్చింది ఎవరు? అప్పటిదాకా అసలు చూడలే, నతానీయులు చూడలే ప్రభుని. ప్రభు చూశాడు కానీ అలాగే మనకు ప్రభు తెలియదు. మొదట మనం ఎరగలా, ఆయనే ఎరిగాడు. మొదట మనం ప్రేమించలా, ఆయనే మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడు అది ఎలాంటి చిగురు అంటే పరిశుద్ధమైన చిగురు. ఆ పరిశుద్ధమైన చిగురు ఎవరంటే చదవండి ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక. దట్స్ ఆల్. ప్రత్యేకంగా ఉన్నవాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. లూకా 1:35లో కూడా మనం చూస్తాం, ఆయన పాపం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఇప్పుడు నజరేతులో నుంచి మంచిది వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు నజరేతులో నుంచి ఎవరు రాదు. ఎందుకని? ఇందాక చెప్పాను, నజరేతు అనేది ఎప్పుడో పాడైపోయింది, పనికిరాంది, అసలు వాడుకలో లేనిది. అందుకని మీకు గుర్తుందా, యేసు ప్రభు చిన్నప్పుడు బాల్య దినాల్లో హేరోదు పిల్లలందరినీ చంపుతుంటే ఎక్కడికి వెళ్ళారు? మరియా యోసేపు ప్రభుని తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? నజరేతుకి వెళ్ళారు. మరి అంత గొప్ప రాజుకి నజరేతు తెలియదా? అన్ని ప్రాంతాలు ఎదిగిన వాడు నజరేతు ఎత్తలేడా? అన్ని ప్రాంతాల్లో గాలించిన వాడు నజరేతు గాలించలేడా? అయితే ఒకటి ఏంటంటే నజరేతుకి ఎవరు ఎల్లుండరో అనుకున్నాడు హేరోదు. అందుకని ఏ రోజు చనిపోయేంత వరకు కూడా వాళ్ళు ఎక్కడున్నారు? నజరేతులోనే. అందుకని అన్నాడు కదా, ఈ నజరేతు అనేది ఎలాంటిదంటే అమ్మా దేంతో పోల్చబడిందంటే ఐగుప్తుతో పోల్చబడింది. ఇశ్రాయేలుకి ఇష్టం లేనిది ఐగుప్తు, ఇశ్రాయేలు అసహించుకునేది ఐగుప్తు, ఇశ్రాయేలు బ్యాన్ చేశారు, అసలు మాకు వద్దు మనది ఐగుప్తు. అయితే పాత నిబంధనలో ఐగుప్తు, కొత్త నిబంధనలో అది నజరేతు. అందుకని ప్రభు అన్నాడు, నజరేతులో నుంచి పిలిచాను అన్నట్లా, నా కుమారుని ఎక్కడి నుంచి పిలిచాను? ఐగుప్తులో నుంచి. చూడండి ఒక మాట దేవుడి వాక్యంలో నుంచి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. త్వరగా. రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని వచ్చి ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితినని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు. మీకు అర్థమవుతుందా? ప్రభు వెళ్ళింది నజరేతుకి, దాక్కుంది నజరేతులో, ఉండింది నజరేతులో, కానీ ఏమని రాయబడింది అక్కడ?
ఐగుప్తు. ఒక రకంగా ఐగుప్తులో ఉన్న నజరేతు కాదు. నజరేతు ఎక్కడ ఉంది? నజరేతు 4 ప్లేసెస్ మధ్యలో ఉంది. అక్కడ గొప్ప గొప్ప ప్లేసులు ఉన్నాయి కాబట్టి నజరేతు అనేది ఎవరు పట్టించుకోరు. ఏముంది? యెరూషలేం ప్రాంతాలవే. ఇటు చూస్తేనేమో గలిలయ ఉంది, ఇటు పక్క చూస్తే సిరియా ఉంది, ఇటు చూస్తే బేతనియా ఉంది, ఇంకొక వైపు కపెర్నహూము ఉంది. ఇన్ని గొప్ప ప్రాంతాలు ఉంటే నజరేతుకి ఎవరు వెళ్తారు అన్నట్లుగా ఏ రోజు చనిపోయేంత వరకు కూడా నజరేతుకు సైనికులను పంపించలేదు. అంటే దీన్ని బట్టి నజరేతు ఎంత ఎన్నిక లేదో చూడండి, ఎంత పనికిరానిదో చూడండి, ఎంత మరి త్రోసివేయబడిందో. అదే ఈ మధ్య చూసాం కదా, హత్య చేశాడు, పోలీసు పరిగెట్టకుండా వెళ్ళిపోయాడు, తప్పించుకుని వెళ్ళిపోయాడు. సరే ఒక చోట అడవి దగ్గరికి వెళ్ళిపోయాడు, పోలీసులు అంతా వెతికారు, అయినా కానీ మనోడు సేఫ్ అయ్యాడు. ఎందుకో తెలుసా? అన్ని వెతికారు, అక్కడ నేలల్లో వెతికారు, చెట్లలో వెతికారు, కొండల్లో వెతికారు, పొగల్లో వెతికారు, ఎక్కలేడు. మరి ఎక్కడంటే పోలీసులు ఎక్కలేరు అన్న చోట ఉన్నాడు. ఎక్కడంటే అక్కడ పెద్ద బురద ఉంటుందంట, బురదలో ఉన్నాడు. అర్థమవుతుందా? అసలు బురదలో ఉంటాడనే ఆలోచన ఏమైనా ఉండదా? అసలు ఉన్నా వెతుకుదామనే ఆలోచన ఉంటుందా? ఉండదు. అలానే ఈ నజరేతు అనేది అలాంటి పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితి నుంచి కూడా ఏమైనా తీసుకొచ్చాడు? పరిశుద్ధమైన ఈరోజు నజరేతులో ప్రభుని ఆరాధించడానికి, ప్రభువా ఎండిపోయిన ముద్దు లాంటి నా నజరేతు నా జీవితంలో నుంచి ఏ చిగురు తీసుకొచ్చావు? పరిశుద్ధమైన చిగురు. బైబిల్లో ముద్దు నుంచి వచ్చిన చిగురు యేసు ప్రభు అయితే, యేసు ప్రభుని 7 చిగురులతో పోల్చారు. అదే నజరేతు. ఆ ముద్దు నుంచి, నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా? వచ్చింది. ఏమొచ్చింది? పరిశుద్ధ చిగురు. రెండవది చదవండి దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. నజరేతు ప్రార్థనా మందిరంలో నజరేతు యొక్క అనుభవాలు చూడండి. వెరీ గుడ్. 23:5 యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు రెండోది ఏ చిగురు? అందరూ చెప్పారు ఏ చిగురు? అది అసలు చిగురే రాదంటే ఏమొస్తుందంట అందులో? అది మొద్దు పాడైపోయింది, పనికిరాకుండా పడేసేసేస్తే ఏమవుతుందో రెండోది? ఒకప్పుడు పాపంలో ఉన్నాం, మనం ఏం చేశాడు ఆయన? ఉచితంగా నీతిమంతులుగా ప్రతి విశ్వాసి నజరేయుడే. అందుకని ఒక బైబిల్ పండితుడు అన్నాడు, నజరేతు అనేదంట అమ్మ యేసు ప్రభువుని ఆపడానికి బ్రేక్ అంట. నజరేయుడా అంటే చాలంట, ఎవరు పిలిచినా ఆయన పోతాడంట. ఆయన అంత ఇష్టం. ఎందుకంటే ఎన్ని ప్రాంతాలు, ఎన్ని రకాలు పిలిచారు ఆయన్ని? యూదుడా అన్నారు, గలిలయుడా అన్నారు, సమరయుడా అని అన్నారు, సిరియనుడా అన్నారు, బెత్లెహేమీయుడా అన్నాడు, బేతనీయుడా అన్నారు. 6వది. 7వది చివరిది ఆయన నజరేయుడే. ఏదైనా సరే అక్కడ ఉండదు, కానీ నజరేయుడా అనగానే ఆయన ఆగిపోతాడండి. ఎవరు నన్ను పిలిచింది? ప్రభు నేను చిన్నగా పిలిచింది, అయితే ఎవరు పిలుస్తారా అని ఆయన ఎదురు చూసేవాడు ఏంటండి. కాబట్టి ఎవరైనా నజరేయుడు, నజరేయుడు. కాబట్టి నజరేయుడు అనే అనుభవంలో రెండవదిగా ఏమొచ్చింది? అందులో నుంచి నీతి చిగురు. పాడైపోయిన మన జీవితాల్లో నుంచి దేవుడు తీసుకొచ్చిన రెండవ చిగురు నీతి చిగురు. ఏంటి చిగురు అంటే? ఈ నీతి చిగురు ఎవరు? చదవండి. యోహాను 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం. 2వ యోహాను 1 యోహాను 2:1. ఈ సంగతులను మీకు రాయిచున్నాను, ఎవడైనా పాపం చేసిన యెడల చాలు. నీతిమంతుడైన యేసు మొట్టమొదటి వచ్చిన చిగురు పరిశుద్ధమైన చిగురైతే పరిశుద్ధుడైన యేసు. రెండవది నీతి చిగురైతే నీతిమంతుడైన యేసు. ఈరోజు నజరేతు విశ్వాసులే కాదు, కృతజ్ఞతతో ఆరాధించాల్సింది నువ్వు కూడా నజరేయుడు. నజరేతుగా ఉన్నాము ఒకప్పుడు మనం. ఆ నజరేతుకు ప్రభు వచ్చి ఆ నజరేతుని ఏం చేశాడు? ఆయన మార్చేశాడు. పనికిరాని ప్రాంతాలను ఏం చేస్తాడు ఆయన? చెప్పండి. పనికొచ్చేటట్టు చేస్తాడు. ఎన్నిక లేని వాటిని ఏం చేస్తాడు? ఎన్నిక అయ్యేటట్లు చేస్తాడు. అదే అత్తులు గమరాల దగ్గర ఒక సహోదరుడు ఉండేవాడు.
ఆయన ప్రభు నమ్ముకున్నాడు, ఎవరు లేరు అనాథ, ఆ ఊర్లో పనిచేసుకునేవాడు. 4 గేదెలు, 1,000 గేదెలు, 1,000 పశువులన్నీ తీసుకొని వెళ్ళేవాడు, తీసుకొని వెళ్ళి మేపు వచ్చేవాడు అనమాట. కొన్నిసార్లు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయేవాడు. 1,000 గేదెలన్నీ ఉండేవి. అప్పుడు ఊరోళ్ళు అందరూ కూడా ఏం చేశారంటే, వీడు ఉంటేనే మన గేదెలన్నీ తీసుకెళ్తారు, మరి ఎవరు లేనప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది, మరి వీడు ఉండాలంటే మన ఊర్లో ఏదైనా ఇల్లు ఉంటే బాగుంటుంది, వీడికి ఇల్లు ఉండాలనుకున్నారు. ఎవరిస్తారు ఇల్లు? ఇది జరిగిన సంగతి పేపర్లో కూడా రాస్తారు. సరే, మొత్తానికి అనుకున్నారు. ఆ పాడైపోయింది, ఆ ఊరు శుభ్ర పాడుబడింది ఉంది కదా, పాప కూర్చోబెట్టండి తెలియదు కదా, కూర్చోబెట్టండి. ఏమన్నారు? ఆ పాడైపోయిన ప్రాంతానికి ఇచ్చేసారు. ఆ ఊరు శుభ్ర, ఊరిలోకి రావాలన్నా నడుచుకుని వస్తే 1 అరగంట పట్టింది. అలాంటి ప్రాంతంలో ఆ ఊరిలో చెప్పని ఒక చిన్న గుడి చేశారు. సరే, ఏదో ఒకట్లే నాకంటూ ఉందని అందులోనే ఉండి ప్రార్థన చేసుకునేవాడు. వచ్చేవాళ్ళు కాదు, పలకరించేవాళ్ళు కాదు. ఉదయం వచ్చిందండి, ఏదైతే పనికిరాదు అనుకున్నారో అదేమైంది మీకు తెలుసా? అమరావతి ప్రాంతాల్లో ఎక్కువ అమ్ముడైన భూమి అసలు కారణం ఏంటంటే, ఎవరున్నాడు మాకు ఒకటే, నేను ఎవరు అన్నాడు. అక్కడే అనాథ, ఖాళీ చేస్తే మళ్ళీ గొడవలు అధికారులు బ్రతిమలాడి ఇదే ఏమన్నా ఎన్ని ఉన్నాయి కదంటే, అయితే ముఖ్యమంత్రి గారు అన్నారంట ఇదే కావాలన్నారంట. ఇప్పుడు ఆయన ఇల్లు ఏంటో తెలుసా? ఆ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ దిగే ప్రాంతం ఆయన స్థాయి. నమ్ముతారంటే ఎంత విలువ వచ్చిందంటే చెప్పడానికి లేదు. ఇప్పుడు గేదెల్ని తోలినట్ల ఆ ఊర్లో గేదెల్ని కొనిస్తాడు. కారణం ఎలాంటి పరిస్థితి? పనికిరాని పరిస్థితి, ముద్దులా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఆ ఊర్లో అందరికంటే ఆయనే గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకి ఎక్కువ డబ్బులు వచ్చాయి, ఆయనకి ఎక్కువ ధర వచ్చింది. ఎవరిని చూసి నవ్వుతావో, ఎవరిని చూసి తోసి వేస్తావో అని పెద్దలు మాట అంటారండి. ఏమంటారు? ఒక సామెత ఉంటుంది, తెలంగాణ సామెత, నవ్విన తెలంగాణదా ఇక్కడ మాదే అంటున్నారు. నవ్విన నాకు ఏమవుతుందంట, నిజంగానే పడింది. మన జీవితాలు కూడా అలాంటివే. నా ప్రాయానికి మన చేలు అవి పండేటట్టు దేవుడు చేశాడు. కాబట్టి ఏ చిగురు? రెండవది నజరేయుడికి వచ్చిన రెండవ మంచిది ఏంటి? నీతి చిగురు. ఆయన ఎవరు? నీతిమంతుడైన మూడవ మనం చూస్తే, ఈ మొద్దు నుంచి, ఈ నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా? వచ్చిందయ్యా. మూడోది కూడా వచ్చింది. ఏంటి ఆ చిగురు అంటే? చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథం 33:15. నజరేతు యొక్క మూడవ రూపం. ఆ దినములలో, ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను. అది నా మూడవది, నీతితో పాటు అది న్యాయమైన చిగురు. ఎంత బాగుంది! ఏ చిగురు అంటే అది న్యాయమైన చిగురు. అన్యాయం చేయబడతా వచ్చాం, ఒకప్పుడు త్రోసివేయబడతా వచ్చాము, ఎన్నిక లేకుండా ఉంటూ వచ్చాము. దేవుడు ఏం చేస్తా వచ్చాడు? ఎక్కడ అన్యాయం అయిందో అక్కడే దేవుడు ఏం చేస్తాడు? నీకు న్యాయం చేస్తాడు. అన్యాయం చిన్నదైనప్పటికీ మనం మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. మా ఏకేటీ స్కూల్ అనేది విజయవాడలో అందరు ఎన్సీసీ పేర్లు ఇస్తుంటే నాకు ఎప్పటి నుంచో ఆశ, చిన్నప్పటి నుంచి ఎన్సీసీలో జారాలంటే మా మాస్టర్ జనార్దన్ మాస్టర్ ఊరుకుంటారా? ఆయన వదిలేరా, నువ్వు సరిపోరా, సరిపో, అప్పుడు సన్నగుంటేవాడిని, నువ్వు బాగా సరిపోదా ఇదని చెప్పని 6th నుంచి 7th అన్నాడు, 7th నుంచి 8th లో చూద్దామన్నాడు, 8th నుంచి 9th లో చూద్దామన్నాడు. ఇక 9th లో జాయిన్ అయితేనే 2 సంవత్సరాలు ఉంటుంది, లేకపోతే కుదరదు. 9th లో కూడా వెళ్ళాడు. వెళ్తే మా మాస్టర్ అంతా బాగా అప్పటికి పాపం కొంచెం లాభయ్యా, కొంచెం బయట కూడా పెరిగాడు. సార్ ఎస్ఎస్సీ 6th క్లాస్ నుంచి ఇచ్చాను కదా సార్ అంటే, సరేరా చూద్దాం అయిపోయింది అన్నాడు. పాపం ఆయన నేను ఎంతో సంతోషంగా ఇంటి దగ్గర కూడా చెప్పాను, మా ఫ్రెండ్స్ చాక్లెట్ కూడా ఇచ్చారు. ఎన్సీసీలో జాయిన్ అవుతున్నాను రా నేను. అసలు రోజు వచ్చేసరికి మాస్టర్ అన్నారు, సరే నీ పేరు రాస్తాను కానీ సారీరా యూనిఫామ్ అయిపోయిందిరా, వచ్చే సంవత్సరం జాయిన్ అవుతాను. నేను ఎంత బాధపడ్డా, ఎంత అన్యాయం అండి అది. కారణం ఏంటంటే, ఒక మాస్టర్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, అతనికి ఇచ్చారంట నా బదులు. మాస్టర్ అన్నారంటే ఆడికి ఎందుకండి మా ఓడికి, సరే ఇలా మాస్టర్ ఒకటే. నాకేం చేయబడింది?
ఆ మాట వెళ్ళి మా నాన్న చెప్పాను, నాన్న మరి యూనిఫామ్ అయిపోయింది, మరి ఈ సంవత్సరం ఏమంటున్నారంటే మా నాన్నకి ఎవరికి రాని ఆలోచన వచ్చింది. యూనిఫామ్ అయిపోతే ఉంది మనం కుట్టించుకున్నాం. ఆ మాట నేను కొంటాను, ఆ కాకి డ్రెస్ నేను కొనలేనా, నేను కుట్టించలేనా అంటే ఎంత ఆనందపడ్డానో. మొత్తాన్ని మా నాన్న చెప్పాను, నా సైజులు కుట్టించేస్తున్నాడు. మరుసటి రోజు సార్ యూనిఫామ్ వచ్చే బాధపడదు సార్, మా నాన్న కుట్టిస్తున్నాడు. అది యూనిఫామ్ తర్వాత అసలు వేసే ఖాళీ లేదురా అన్నాడు. ఎక్కడ అన్యాయం చేయబడిందో. ఇప్పటికీ ఎన్సీసీలో జాయిన్ అవ్వలేదనే బాధ ఇప్పటికీ నాకు ఉంది. ఎన్సీసీలో లేనే, ఆ మార్చ్ పాస్ట్లో లేనే, ఆ డ్రిల్లో లేనే, ఆ పెరేడ్లో నేను లేనే. ఒక రోజున నేను చదువు అంతా అయిపోయిన తర్వాత గన్నవరం కాలేజీలో ప్రిన్సిపల్గా చేస్తున్నప్పుడు విజయవాడ కమిషనర్ గారు ప్రవీణ్ ప్రకాష్ గారు ఈ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్ అందరినీ పిలిచి చాలా స్ట్రిక్ట్ ఉండేవారు, చాలా స్ట్రిక్ట్. ఏమన్నాడంటే ఒక్కొక్క ప్రిన్సిపల్ ఒక్కొక్క స్కూల్ అప్పుడు చెప్తాం, మీరు వెళ్ళి మోటివేషన్ క్లాసులు చెప్పాలన్నాడు. ఏమన్నాడు, మోటివేషన్ క్లాసులు చెప్పాలి, అక్కడ హెచ్ఎండి టీచర్స్కి వెళ్ళాలి, వారంలో రోజులు అని చెప్పంటే దేవుడు నాకు నేను చదివిన స్కూలే పడింది. నేను చదివిన స్కూల్ అక్కడికి వెళ్తే అక్కడ ఇన్ఛార్జ్ ఎవరో కాదు, జనార్దన్ మాస్టర్. ఆయన మర్చిపోయాడు. అయితే నాకు గుర్తొచ్చాను, నా సార్ గుర్తుందా, నాకు ఎన్సీసీలో మీరు సీట్ ఇవ్వలేదంట. అయ్యో సార్ అది మనసులో పెట్టుకోమని అంటాడు. అంటే అది మనసులో పెట్టుకొని నేనేదన్నా కమిషనర్ గారికి చెడ్డ రిపోర్ట్ ఇస్తానేమో అనుకున్నాడు. నేను అట్లా చేయను సార్, ఎవరు సార్ ఎవరితో స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు, మమ్మల్ని బలి కొట్టేవాళ్ళు సార్ అంటే ఏమి మనసులో పెట్టుకోవాలని అర్థమవుతుందా? ఎక్కడ నీకు ఎవరు అన్యాయం చేశారో వారికే దేవుడు నేను అధికారిగా చేస్తాడు. అదే వారందరి మీద నేను అధికారిగా ఉంచుతాను. రాజులు కూడా వచ్చి ఏం చేస్తారు, నీ పాపం దగ్గర నమస్కారం. రోజున దేవుడు అన్యాయం చేయబడిన నజరేతు లాంటి మన జీవితాల్లో మూడవ చిగురు ఏ చిగురు? న్యాయమైన చిగురు. ఆయన ఎవరు? న్యాయవంతుడు. చదవండి లూకా సువార్త 7:29. ఈ నజరేతుల నుంచి వచ్చిన ఆ న్యాయమైన చిగురు కూడా ప్రభువు యేసుక్రీస్తు న్యాయవంతులను ఒప్పుకున్నారు. నువ్వు రోజు ఒప్పుకుంటావు, ఇప్పుడు అనుకుంటావు ఏదో ప్రభు నమ్ముకున్నా ఏం జరిగిందన్న, ఒక రోజు అంట అన్న నమ్ముకోబట్టి నాకు ఎంతో మంచిదే. నువ్వు అనుకుంటావు ఇప్పుడు ప్రభు నమ్ముకున్నా ఇన్ని కష్టాలు వచ్చినాయే, కష్టాలు రావటం మంచిదేనంట. ఒక రోజు ప్రభు నమ్ముకున్నందుకు ఇన్ని అనారోగ్యాలు వచ్చాయే, రేపు అంటావు అనారోగ్యాలు రావడం మంచిదేనంట. వాళ్ళు చెప్పడానికి వీల్లేదు. ఏమైనా చెప్పండి, భవిష్యత్తులో నీకు ఏదో ఇవ్వటానికే అమ్మా ఇప్పుడు ఈ శ్రమని తీసుకొస్తున్నాడు, ఈ కష్టాలని తీసుకొస్తున్నాడు. ఏదైనాది చెప్పండి, ఏ చిగురిది? న్యాయమైన చిగురు. నాలుగవది, నజరేతుల నుంచి మంచిది ఏదైనా రాగలదా? నజరేతనగా ఎండిపోయిన మొద్దు. ఎలాంటి మొద్దులో నుంచి వచ్చిన నాలుగవ చిగురు చదవండి దయచేసి. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 13. నీ చిగురులు దానిమ్మ వనములు. చాలా శ్రేష్టమైన చిగురు, శ్రేష్టమైన చిగురు. ఆ శ్రేష్టమైనది ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? ప్రభువు యేసుక్రీస్తు సంఘం. ఆయన పెండ్లి కుమారుడు. అమ్మ ఏ చిగురు అంటే చెప్పండి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఫలాలు రావట్లేదు నా చెట్టు కొట్టేయద్దు. రేపు అన్నిటికంటే మంచి ఫలాలు దానికే వస్తాయేమో, పనికి రాని పడేయద్దు. మీకు సంగతి తెలుసుకోలేదు అండి, కొత్త వస్తువులకు రేట్ ఎక్కువ, పాత వస్తువులకు రేట్ ఎక్కువ. అది కరెక్ట్ అండి. మా బాబు గారు ఏం చేశారండి, మా మిస్సెస్ మా బాబు గారే, ఆయన ఏమన్నాడంటే, బాబు ఇక్కడ ఈ హార్మోనియం ఎవరో వాడట్లేదు, నువ్వు తీసుకెళ్ళి అక్కడ వాడతావా అన్నాడు. ఆయన ఆ మాట అన్నారని 15 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను వెళ్ళినప్పుడల్లా చూసేవాడిని హార్మోనియం ఇస్తే బాగుందని. అడిగితే బాగుంది, అడగటానికి ట్రైనింగ్. ఆయనే అన్నాడు ఈ హార్మోనియం తీసుకెళ్ళు అక్కడ వాడుకో అన్నాడు. నాకు ఎంత సంతోషం అనిపించిందో. సరే అండి, ఒక మ్యూజికల్ షాప్ పేరు చెప్పండి, విజయవాడ హైదరాబాద్ దగ్గర ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళి కొంచెం దాన్ని శుభ్రం చేయించాలని ఏం చేశారంటే కొంచెం రేట్స్ అన్ని చేద్దాం అనుకుంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే
షాప్ అయిన అన్నాడు, ఏమండి ఇది నీకు ఎక్కడికండి అన్నాడు. ఇది మా బావగారికండి. మరి ఏంటి పాత్ర వాడుతున్నాడు అన్నాడు. పాత్ర అండి కొత్తది కొనేది మాకు లేవు కదా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఇది నాకు ఇస్తారా, మీకు 4 కొత్త ఇస్తాను అన్నాడు. ఏమన్నాడు, 4 ఇస్తానంటే ఎక్కడ బేరం బాగుతోనని తొందరగా ఇచ్చేయమన్నాడు. తొందరగా ఇచ్చేయమన్నాడు. తొందరగా ఇచ్చేయండి 4 కొత్త. నేను అనుకున్నా ఇచ్చోడి మీరు చెప్తున్న నమ్ముదారలేదు. ఆ 4 నెలలు కూడా రాలా. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అందులో ఉన్నది జర్మన్ రైట్స్, ఒరిజినల్ హార్మోనియం అండి, హార్మోనియం. నేను ఆ తర్వాత వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి అవ్వండి ఇట్లా అయింది, ఆ 4 హార్మోనియంల డబ్బులు నేను ఇచ్చేస్తాను, అది ఇచ్చేయమని అంటే అబ్బాయి ఉన్నాడు, ఆ ఓనర్ గారు అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు లేదండి. అదేంటి అది ఎప్పుడో పంపించేశారు కదా, అమెరికా పంపించేశారు. అమెరికా వాళ్ళు ఇప్పటి నుంచో అడుగుతున్నారంట, ఏమంటే పాత జర్మన్ లీడ్ వస్తే మా పంపించమని. అనవసరం నేను ఆ రోజు వెళ్ళాను. మా నాన్న అమ్మేసాడు. అది ఏంటండి అంతా నా కమిటీ అమ్మారు, తెప్పించాడు డబ్బులు ఇస్తా అంటే నువ్వు కొనలేవు అన్నాడు. నేను అమ్మింది నేను ఇచ్చింది నేనెందుకు కొనలేనంటే అది ఎంత అనుకున్నంటే 2 లక్షలు అంటే ఎంతది. ఆ జర్మన్ లీడ్స్ దొరికితే చాలు 2 లక్షలు ఇస్తానన్నాడంట. ఆయన ఎవరో నెంబర్ ఇచ్చేవాడంట, ఎన్ఆర్ఐ. నేను అనుకున్నాను పాతి అని చెప్పి 100 పడి మాట్లాడి అక్కలు ఎట్లా పడేయాలనుకోండి ఇలాగ పనికిరాని పక్కన పట్టబడిన నీ పాత జీవితం అన్నిటికంటే విలువ వచ్చే ఒక రోజు వస్తుంది. అది శ్రేష్టమైన చిగురు. నజరేతులో నుంచి మంచిలోకి వస్తుందా, చూడవయ్యా వచ్చింది. ఏ చిగురు అది అంటున్నాడు. ఇక్కడ 3 ఉన్నారు. ఒకటేమో నజరేత్, ఎవరు నతానియేలు, ఇంకొక ఆయన ఫిలిప్పు, మధ్యలో యేసు ప్రభు. ఒక ఆయన అసలు రాదు అంటున్నాడు, ఒక ఆయన వచ్చి చూడమంటున్నాడు, ఇంకొక ఆయన ఆల్రెడీ వచ్చేసాడు. నజరేత్ అనుభవంలో దేవుడు ఇక్కడ శ్రేష్టమైన మందిరాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైన దేవుడి సేవకులను ఇచ్చాడు, ఇక్కడ పరిచయం చేసిన సేవకులు, శ్రేష్టమైన విశ్వాసాలను ఇచ్చాడు, అన్ని శ్రేష్టమైన ఇచ్చాడు. ఒక బ్రదర్ అన్నాడు, హెబ్రోను సహవాసంలో అన్ని శ్రేష్టమైన ఒప్పుకుంటానన్నా, ఒకటి మాత్రం శ్రేష్టమైనది కాదన్నాడు ఆయన. చెప్పన అవుతాడు. ఇప్పుడు చెప్పిన ఈసారి వచ్చినప్పుడు చెప్పిన ఏంటన్నా అంటే నేను కూడా ఒప్పుకున్నాను, అన్ని శ్రేష్టం ఉంటాయి అన్న, ఒక సౌండ్ సిస్టమ్ తప్ప అంటున్నాడు. మనం ఎంత మంచి సౌండ్ సిస్టమ్ పెట్టినా అదేంటో మన దగ్గర పని చేయదు. వాళ్ళు బయట ఉంటారే, 20 రూపాయలు పెట్టుకుంటాడు, ఉచిత అంటాడే, దాదాపు ఎంతో దూరం పడితో, అదే మన సుమార్గం బయట పెడితే అసలు ఏం పడుతుంది. అర్థమైందా? దేవుడు మనకి ఏమిస్తాడు? శ్రేష్టమైనది. ఎవరు శ్రేష్టమైన చిగురు ఏంటంటే చదువు దయచేసి దేవుడి వాక్యంలో నుంచి ఆ శ్రేష్టమైన చిగురు. ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఫిబ్రవరి 1:3. మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపము విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎవరి శ్రేష్ఠమైన చిగురు? అందరికంటే ఎవరైనా శ్రేష్ఠుడు. మా మాస్టర్ లెక్కల మాస్టర్ అయితే మూర్తి సార్ రకరకాలుగా మాట్లాడుతుంటే ఆయన్ని మూర్తి సార్ రకరకాలు మాట్లాడుతుంటే ఆయన అదే నా పేరుని ఎక్కడిస్తున్నారు అదే నేను అనుడు, నా పేరు మీ బైబుల్లో కూడా ఉండేవాడు. కానీ సార్ మూర్తి గిర్తి మన దగ్గర ఉండవాడి అంటే ఆయన అన్నాడు ముందుగా ఉంది అప్పటి నుంచి గౌరవించేవాడు. ఇంకో మాస్టర్ ఉండేవాళ్ళు, ఆయన తెలుగు, ఆయన శాస్త్రి మాస్టర్. ఆయన కూడా రకరకాలుగా మేము లెక్క చేసి ఆయన అరే నా పేరు కూడా బైబిల్లో ఏంటి శాస్త్రి ఉన్నాడా లేదు, శాస్త్రి ఏమాయను, పరిశీలి ఏమాయను, శాస్త్రి అయినా ఎట్లా. అప్పటి నుంచి ఆయన కూడా గౌరవించుకున్నాం. అంటే బైబిల్లో ఏ పేరు చూసినా ఉంటుంది, అందరినీ గౌరవించాలి మనం. అర్థమవుతుంది కామంటుంది, ఏందయ్యా ఎలా పడతారో మాట్లాడుతున్నాం, నా పేరు మీద బైబిల్ అన్నాం, అన్ని పేర్లు ఉంటాయి, నీ పేరు మాత్రం సత్యం ఉండదండి అన్నాం. ఆ పేరు దుర్గమ్మ లేదు, చూపించింది బాబా నా దుర్గం, ఆశ్రయ దుర్గం. దుర్గా ఉందా లేదా? ఆశ్రయ దుర్గం, ఉన్నత దుర్గం. నేను ఇన్నిసార్లు ఉన్నాయండి, నా పేరు ఒకసారి కూడా లేదండి, మీరే పెట్టగా.
ఒక ఆయన అన్నాడు, ఏం పేరు? నా పేరు కృష్ణ. నా పేరు నీ పేరు సచ్చిగా ఉంటుంది. బైబిల్లో పరమగీతంలో కృష్ణ కూడా ఉంది. కృష్ణ అంటే సూపర్ స్టార్ కాదే, కృష్ణ వర్ణము అని రాస్తూ బ్లాక్, ఒక రకమైన బ్లాక్ లో ఆ షేడ్ ఏమంటారంటే కృష్ణ వర్ణం. ఈ ప్రభు యొక్క వెంట్రుకలను వాడుతూ రాశాడు. కృష్ణ కూడా ఏముందంట, ఒక ఆయన ఉన్నాడు, అన్న ఇన్నుంటే చిరంజీవి కూడా ఉండదు, ముందు అందరూ కూడా ఉన్నాడు. రాజు చిరంజీవి అంటే అట్లాగని అమ్మ సినిమా యాక్టర్ నువ్వు చేసుకోమని కాదు నేను చెప్పేది, పాత లోకానికి వెళ్ళమాకండి. అంటే ఎవరు పనికిరాని త్రోసి వేస్తామో వారే శ్రేష్టమైన వారికి. నేను అనుకుంటున్నా ఈ మందిర విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చుంటాయో, ఎన్ని కష్టాలు వచ్చుంటాయో, అసలు ఇక్కడ మందిరం కట్టబడే పరిస్థితి ఉందా, పాడైపోయినట్లు. మరి దేవుడు ఏమి ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి అమ్మా. మీ ఫ్యాన్ కూడా ఏసీగా వస్తుంది, ఎటు చూసినా గాలి వస్తుంది, ఎటు చూసినా వెలుతురు వస్తుంది. డౌట్ వచ్చి చూస్తున్నారు అందరూ. కాబట్టి నజరేతుల నుంచి మంచిది వచ్చింది, అది శ్రేష్టమైన చిగురు. ఆశ్చర్యం ఇస్తుంది. నజరేతు అనే మాట లేదుగా దాని గురించి నాకు కబురు ఏదో అనుకుంటే ఇంకా ప్రయాణం చేస్తున్నా ఎక్కడున్నా నేను అదే ధ్యానించేదాకా, నాకు అది ఆన్సర్ వచ్చేదాకా అడుగుతానే, ధ్యానం చేస్తానే, రీసెర్చ్ చేస్తానే. ఎక్కడ ప్రభు అసలు నజరేతు దానికి పాత పేరు ఉంది కదా ప్రభు, పాత మందులో నజరేతు ఏదో ఒకటి ఉంటుంది కదా, లేదు లేదు. ఎందుకంటే మరుగైన స్థలం, పాడైన స్థలం, అప్పుడు దాకా అసలు లేదు, ఉండి లేనట్లే. నువ్వు బ్రతుకుతున్నావు పేరుంది కానీ నువ్వెవరివి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నజరేతులో నుంచి 4 వచ్చాయి. అందరూ చెప్తారా ఏంటి? మొట్టమొదటిది బాధ ఏంటంటే, ఎక్కడైనా టిఫిన్ ఒకసారి పెడతారు, 2 సార్లు పెట్టారంటే తనలో 2 సార్లు పెట్టేవారు పాపం కష్టమే. ఎందుకంటే సేమ్ చేయాలంటే కొంచెం కష్టమే. అన్నాడు అన్న ఏందన్నా 2 సార్లు పెట్టామంటే, అన్న అసలు నీకు లేట్ అవుతుందని 3వ సారి కూడా పెడదాం అనుకుంటున్నాను. చెప్పండి, నజరేతులో నుంచి ఏమొచ్చింది? పరిశుద్ధమైన చిగురు, ఆయన పరిశుద్ధుడు. రెండవది చిగురు వచ్చింది, నీతి చిగురు, ఆయన నీతిమంతుడైన యేసుక్రీస్తు. మూడవది న్యాయమైన చిగురు, ఆయన ఎవరు? న్యాయవంతుడు. 4వది శ్రేష్టమైన చిగురు, ఆయన శ్రేష్ఠుడు. 5వది చూస్తే రెండు దయచేసి 5వది దేవుని వాక్యం యెషయా గ్రంథం 11:10. బైబిల్లో ఉన్న 7 చిగురులు అవి యేసు ప్రభు నుంచే వచ్చాయి, యేసు ప్రభు గురించే చెప్పాయి. ఆ 7 చిగురులు కూడా మొద్దు నుంచే వచ్చాయి, కొమ్మ నుంచి కాదు. చదవండి. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయుదురు. ప్రభావం, ఇది ప్రభావమైన చిగురు. ప్రభావమైన, పవర్ఫుల్. ఏ చిగురు అంటే ఇది? ప్రభావమైన చిగురు. అరే అప్పుడు దాకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, ఇది ఎండిపోయిన ముద్దని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏమైందంటే ఇదే భూతాన్ని కప్పే మహా వృక్షం అయిపోయింది. అందుకని ఆమె అంటుంది కదా, ఏమయ్యా ఏమంటే సమరయ స్త్రీ, ఏంటి యాకోబు గురించి బాగు గురించి చెప్తున్నావు? నువ్వు యాకోబు కంటే గొప్పడువా? ఇంకా ఏమంటుందా? నువ్వు అబ్రహాం కంటే గొప్పడు అంటే ఏమన్నారు? అబ్రహాం కంటే ముందే ఉన్నానమ్మా, అబ్రహాం కూడా నన్ను చూద్దాం అనుకున్నాడు. ఆశ్చర్యపోయింది. అబ్రహాం కంటే ముందున్నవాడు, యాకోబు కంటే ముందున్నవాడు, ఇస్సాకు కంటే ముందున్నవాడు, మోషే కన్నా ముందున్నవాడు ఆయన. ఆ బ్రదర్ అదే చెప్తున్నాడు. పాపము 2 కాళ్ళు లేవు, కర్రలు తీసుకొని వెళ్ళి సువార్త చెప్తా ఉంటాడు. ఎవరైనా పేరేంటి? వాళ్ళ ఫ్రెండ్ జయప్రకాష్ గారు 2 కాళ్ళలో పోలియో అనమాట. ఆ కర్రలు తీసుకున్నాక సువార్త చెప్తా ఉంటే ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళగానే వాళ్ళు పిలిచారంట, బాబు నువ్వు ప్రార్థన చేస్తావా? అయితే రాయండి. సంతోషంగా వెళ్ళాడు. ఏం పరిస్థితి అంటే దెయ్యం పట్టిందంట. దెయ్యం పట్టి నా ఇంట్లో నాకు దెయ్యం పడితే దెయ్యం వదిలిపెట్టచ్చు ప్రార్థన చేయంటే భయపడతానే ఉన్నారు. కానీ మొత్తానికి ఎట్లా లోపలికి వెళ్ళాయి కదని ఆ బైబిల్ పట్టుకొని దెయ్యంతో మాట్లాడుతున్నాను. దెయ్యమా నువ్వు వెళ్ళిపోతే దెయ్యం నవ్వుతుందంట. అంటే ఆ దెయ్యం పట్టిన వ్యక్తి నవ్వుతూ రేపు ఇచ్చోడా
బచ్చా నీ వయసు ఎంత, నువ్వెంత, నన్నేంటి నువ్వు వెళ్ళమంటావు, నీ వయసు ఎంత అంటే అప్పుడు ఆయనకు 30 ఉంటాయేమో. నాకు 30 సంవత్సరాలు అంటే ఆ నవ్వుతున్నాడు దెయ్యం, పిచ్చోడా నేను 300 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఏం చేయాలో అర్థం కాదా. ఒక ఆలోచన వచ్చింది, పక్కన నవ్వుతున్నాడంట. ఏంది నవ్వుతున్నావు అంటే నీ వయసు ఎంత అన్నావు, 300 సంవత్సరాలు అంటే నా దేవుని వయసు ఎంత తెలుసా ఎంతంటే భూమి పునాదులు వేయక నుంచే ఉన్నాడంటే. దెయ్యం కామైపోయింది. కాబట్టి ఇంకా ఆయన ఎలాంటి వాడంటే ఎంత మందిని చూసినా అందరికంటే ఆయనే శ్రేష్ఠుడు, ఆయనే గొప్పవాడు. నీ జీవితంలో కూడా నువ్వు అనుకోవచ్చు నాకు అది లేదు ఇది లేదని, కానీ ఒక దినాన దేవుడు నీకు ఇచ్చేది అది ఎవరి దగ్గర ఉండదు. ఆయన ఇచ్చేది కంటికి కనబడవు, చేతికి కనబడవు, హృదయానికి దేవుడు ఇచ్చేవి ఎవరు ఇవ్వలేరు. నీ జీవితంలో దేవుడు చేసేది ఎవరు చేయలేరు. 5వది ఏ చిగురిది? ప్రభావమైన చిగురు, శక్తి కలిగిన చిగురు. ఆ ప్రభావం ఎవరు? ఆ ప్రభావం ఎవరు? మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. మార్కు సువార్త 5:30. వెంటనే యేసు తనలో నుండి, కాబట్టి ఆ ప్రభావం ఎవరు? ఆ ప్రభావవంతుడు ఎవరు? ఆ ప్రభావం ఇవ్వగలేదు ఎవరు? చెప్పండి. ఈరోజు నేను అమ్మ అదే చెప్తున్నాను. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు, ఇప్పుడు నేను చిన్నోడు బచ్చాగాడన్నా రేపు దినాన చెప్పండి చేశాడు, చేస్తాడు. ఎక్కడితో వచ్చావు, ఏ అవసరంతో వచ్చావు, ఏ బాధతో నజరేతుకు వచ్చావో అదే చెప్తున్నా. నజరేతుకు వచ్చి నలుగురితో పాటు వెళ్ళిపోమాకు. నజరేతు అనుభవాలు చెప్పండి నువ్వు కూడా పొందుకో. ఆయన ప్రభావం ఇవ్వలేడు. సింగపూర్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, ఎప్పుడు రమ్మంటాడు. ఎక్కడ మా కాలిముంటికి వెళ్ళడానికి ఏమన్నాడంటే అక్కడ షాపులో అంట, ప్రతి షాపులో బోర్డు పెట్టారంట. పలానా కిరాణా స్టోర్, పలానా జనరల్ స్టోర్, మోడర్న్ సూపర్ మార్కెట్, ఫ్రెష్ మార్కెట్, ఇంకేంటి కొత్త మార్కెట్లు చేయండి తెలుసుకుని సార్ చెప్తారు. అనవసరంగా అలా చెప్తారు, బయటపడరు. అమ్మ నేను చెప్తారు, అదే అన్నాడంటే అమ్మ నేను వెళ్ళిపోతున్నా, అడవుల్లోకి వెళ్ళిపోతున్నా, రాను, నేను సన్యాసం తీసుకుంటున్నా అన్నాడంట. భార్య ఏమన్నా అయ్యా వద్దన్నాగా, సరే వెళ్ళి ఒకసారి ఏ మాటకి వెళ్ళి నాకు అన్ని ఇప్పించేది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ సింగపూర్లో అంటే షాపుల పేర్లు ఉండవంట, ప్రతి షాప్ ఒక బోర్డు ఉంటుందంట. మీరు అడిగిన వస్తువు మేము ఇవ్వలేకపోతే స్పాట్లో 10 lakhs 10 లక్షలు ఇస్తారంట. నువ్వు ఏదైనా అడిగి, నువ్వు అడిగింది లేదు ఇవ్వలేమంటే 10 లక్షలు. అలా అడిగి అందరూ తీసుకుంటుందండి. ఏదైనా అడిగేది, ఏమైనా తెలిసిన అడుగుతావా ఇస్తాడు, షుగర్ అడుగుతావు ఇస్తాడు, బట్టలు అడుగుతావు ఇస్తాడు. ఒక ఆయన అట్లాగేది మళ్ళీ అడిగింది మళ్ళీ కొనాలి, అట్లానే ఎక్కడ పడితే అట్లా కాదు. ఒక ఆయన వెళ్ళి తెలివైనాడని చెప్పి ఏమన్నాడంట, ఏదైనా చెప్తారా ఇవ్వకపోతే 10 లక్షలు దాన్ని రెడీ చేసుకొని చెప్పాను. అడిగాడు తెలివైన, నాకు తెలిసి మరి ఈ జిల్లా నుంచి ఏడుంటాడేమో. ఏమడిగాడు తెలుసా, నాకు అటెండ్ 2 నిమిషాలు ఫ్లైట్ కావాలన్నాడు. బొమ్మ ఫ్లైట్ కాదు, నిజమైన ఫ్లైట్ సార్, 1 నిమిషంలో రెడీ అని కథం తీసి అక్కడ ఫ్లైట్ ఉందంట. అర్థం అంటే అతను నా స్నేహితుడు చెప్తున్నాడు, అరే ఒక మానవుడే నీకు ఏదైనా ఇస్తాను, ఇవ్వకపోతే 10 లక్షలు నీకు గిఫ్ట్ ఇస్తాను అంటున్నాడే. మరి దేవుని దగ్గర ఏదైనా దొరకదా? మానవుడే సవాల్ చేసినప్పుడు దేవుడు చేయలేక. అందుకని అప్పుడప్పుడు నేను స్వార్థలో చెప్తా, యేసు అంటే చాలా మందికి అర్థం కాదు. అన్యుల మధ్యకి వెళ్ళినప్పుడు ఒకటే చెప్తాను, యేసు అంటే 2 అక్షరాలు. ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేసేవాడు. ఇదే స్వార్థ. ఏ అంటే ఏదైనా, అక్కడ ఏదైనా పెట్టుకో, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఏ అనారోగ్యమైనా, సు అంటే సులువుగా చేస్తాడు. ఆయన యేసు. ఇదేంటంటే సింపుల్ గాస్పెల్. బైబిల్ చెప్పినట్టు ఉండదు, మత ప్రచారం చేసినట్టు ఉండదు, ఎవరికైనా చెప్పేయచ్చు, ఆఫీసులో కానీ చుట్టాల్లో కానీ. ఎందుకంటే సమస్య లేని వాళ్ళు ఎవరు ఉండరుగా. ఏ సమస్య లేకపోతే నీకు ఏసు అవసరం, ఏదో ఒకటి ఉందా అయితే నీకు ఏసు అవసరం. ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా. 5వ అనుభవం ఏంటంటే ఏ చిగురు వచ్చింది? ప్రభావమైన. ఆ రోజు చూస్తే నజరేతులో నుంచి మంచిది రాగలదా? ఎందుకు
నతానీయులు అన్నాడంటే ఆ ఎండిపోయిన మొద్దులో నుంచి ఏది రాలేదు, కానీ వచ్చింది. ఆ రోజు ఏం శిబిరం అంటే చదవండి దేవుని వాక్యంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక 15:12 రోమా 15:12 త్వరగా చదవండి. యెషయా ఎలా చెప్పుచున్నాడు? ఎంత బాగుందండి. యెషయి గురించి చెప్తున్నాడు. ఎంత బాగుందండి. అని కొంతమంది యెషయా అంటారు, యెషయి అంటారు, యెషయి అంటారు, యెషయా అంటారు, రెండు రాకపోతే యెషయా అంటారు. ఒక ఏసయ్య పిలిచేవాళ్ళు. అరే నాయన నా పేరు ఏసయ్య కాదురా, నన్ను ఏసయ్య అని పిలవద్దురా, బయట నా పేరు యెషయారా, కానీ ఊళ్ళో నాకు ఏమని పిలుస్తున్నారు? యెషయా అంటారు, నాకు ఏమని పిలుస్తున్నారు? యెషయా యెషయా యెషయా. కాబట్టి యెషయితో యేసయ్య గురించి చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ఆ చదవమ్మా. యెషయి వేరు చిగురు అనగా వచ్చును. ఆరవది నిరీక్షణ చిగురు. నేను అనుకున్నావేమో చిన్నప్పుడు పాట ఉండేది, మా పెద్ద పుస్తకం ఇంత పుస్తకం ఉండేది, ఇంత ఉండేది. చూసారా శివుని పాట పుస్తకం ఇంత ఉండేది. దీనికంటే కొంచెం లా ఉండేది పాత పుస్తకం. ఒకటో రెండో ఉండేవి కనిపెట్టాం. మేము ఒకసారి క్లీన్ చేస్తున్నప్పుడు దొరికించి పెద్ద బయట ఉండేది. అందులో అన్ని పాటలు ఉండేవి, అన్ని పాటలు ఉండేవి. ఆ తర్వాత ప్రింటింగ్ ఆపేసారు, ఎందుకంటే మక్సింగ్ అనేది చెప్పారట, ఇవి ఆపేసేయండి. బైబిల్ సాంగ్స్ కెనాట్ డిఫీట్ బైబిల్, కెనాట్ డామినేట్ బైబిల్. బైబిల్ ఎంత సన్నగా ఉంటుంది, పుస్తకం ఎంత పెద్ద రావద్దు అని ఏం చేశారంటే మిగతా సప్లిమెంట్లు వేసుకోమని చివరికి ఇట్లా సన్నగా స్లిమ్ అయింది. దాదాపు 6000 చిల్లర ఉండేవి పాటలు. అవన్నీ మనం తీసేసరికి మిగతా వాళ్ళు పాడుకుంటున్నారు. మనం పాడితేనేమో అది ప్రైవేట్ సాంగ్గా అంటారు, వాళ్ళు పాడుతుంటారు మాదిరి అంటే మీరు పుస్తకాలు వేసుకోలేదుగా అంటున్నారు. రకంగా చెప్పాలంటే అవన్నీ శివుని పాట, అందులో పాట లేదు. నాకిక ఆశలు లేవనుకోవాలి, నా ఆశ నీవైతివి, ఆశలు తీర్చి. ఏ పాట అది? నాకేమో పుస్తకాలు ఉండేది. కాబట్టి నాకు ఆశలు లేవనుకోనగా నువ్వేమైపోయావు? నాకు ఆశ అయిపోయావు. ఇక నాకు నిరీక్షణ లేదనుకోనగా ఇదిగో నిరీక్షణ వచ్చింది. ఇక బ్రతకం అనుకుంటాం, బ్రతుకుతాం. ఇక అవ్వదు అనుకుంటాం, అవుతుంది. ప్రతి సంఘ విషయంలో కూడా నిరీక్షణ ఉంది, నిరీక్షణ ఉంది. మళ్ళా తిరిగి సమకూరుస్తాడు, మళ్ళీ తిరిగి కడతాడు, రెండంతల ఘనత ఇస్తాడు, రెండంతల సంతోషం ఇస్తాడు, రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు, రెండంతల ఆత్మను మళ్ళా దేవుడు ఇస్తాడు. నజరేతులో నుండి వచ్చిన 4వ చిగురేంటి? నిరీక్షణనే. ఆ చిగురు ఎవరు? ఆ నిరీక్షణ ఎవరు? చదవండి. ఆ నిరీక్షణ కూడా ఎవరంటే కొలస్సీకి రాసిన పత్రిక 1:27. కొలస్సీ 1:27. ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి 7 సంవత్సరాలు కాపాడి 8వ సంవత్సరంలో దేవుడు నజరేతులను తీసుకుని వచ్చాడు. కాబట్టి త్వరగా అన్యజనులలో అక్కడేమో అన్యజనుల్లో నిరీక్షణ ఉన్నాడు. అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా క్రీస్తు. ఇప్పుడు అన్యజనులు ఎదురు చూసిన నిరీక్షణ చిగురు ఎవరు? నిరీక్షణ చిగురు. నతానీయులు ఎంత ఆనందపడుతున్నాడంటే మంచిదే రాదనుకుంటే ఇన్ని మంచి వచ్చినాయా? అదే చిగురు ఇది చెప్తారు అందరు. నజరేతుకు వచ్చి నజరేతు అనుభవాలతో వెళ్ళు. నేను పొరుగులో నింపుకో. ఒక్కసారి నజరేతుకు వచ్చిన అనుభవం నుంచి ఈ అనుభవం అనేది జీవితంలో పోదు. అందుకని ఎక్కడైనా ప్రత్యేక పూజలు జరుగుతున్నప్పుడు అన్ని చోట్లకు మనం వెళ్ళాలి. కొన్నిసార్లు పిలవకపోయినా వెళ్ళాలి, ఇస్తేనే వెళ్ళాలని కాదు. ఒకవేళ మర్చిపోయి పిలవలేమో అయినా వెళ్ళు, కూర్చో, వాక్యం మీరా. ఎంత సంతోషం తెలుసా? ఏ మందిరం పేరుగా అనుభవంలోకి వెళ్తావో ఆ అనుభవాన్ని దేవుడు నీకు ఇచ్చేస్తాడు. బైబిల్లో ఏదుందో ఆ ప్రత్యక్షత ఇక్కడ ఉంటుంది, అది నువ్వు కూడా కోరుకుంటావు. అందుకని ప్రత్యేక గుడికి, సమాజ గుడికి అక్కడక్కడ జరిగినప్పుడు మన సహవాసంలో వెళ్ళడం ఎంతో మంచిది. మా సార్ దాదాపు నేను వెళ్ళానంటే ఎంత లేదన్నా ఈరోజు తక్కువ మంది వచ్చారు, అందరూ చెప్పాలి. దాదాపు ఒక
20-30 మంది వచ్చేస్తారు మగవాళ్ళందరూ. అంటే కారణం ఏంటంటే అన్న ఆ అనుభవం మాకు కూడా అండమాన్ వెళ్దాంలే, చాలా సంవత్సరాల నుంచి ట్రైనింగ్ అవుతుంది, సరే ఈసారి అండమాన్ చేయగలరు, అండమాన్ పరిచయానికి వెళ్దామని జస్ట్ తెలిస్తే జస్ట్ అనుకున్నాను. అందరూ క్యూ పెట్టేసారు, అండమాన్ మేము కూడా వస్తున్నాం, మా ఛార్జీలే అంటున్నారు. కారణం ఏంటంటే అక్కడ అనుభవం కూడా మేము చూస్తాం. నజరేతులో 6వ అనుభవం ఏంటి? ఏమిచ్చాడు ఇక్కడ? నిరీక్షణ ఇచ్చాడు. 7 సంవత్సరాలు నిరీక్షణతో కాపాడుతూ వచ్చాడు, ఆ నిరీక్షణతో బ్రతికిస్తూ వచ్చాడు, ఆ నిరీక్షణతోనే నడిపించాడు. 8వ సంవత్సరంలో ఉన్నాం. సంవత్సరంలో జరుగుతుండగా దేవుడి కార్యాన్ని ఈ సంవత్సరం ఏమైనా పోతున్నాడో వాగ్దానాలు నాన్న తొందరగా వాగ్దానాలు చెప్తే ఏమో 5 సంవత్సరం అది ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది అంటుంది. అంటే డిసెంబర్ ఎక్స్పైర్ అయిపోయినట్టేనా? అది ఎక్స్పైర్ అవ్వదు. ఇంకో కొత్తది వచ్చినా ఆ శక్తి ఎప్పుడు దానికి ఉంటుంది. ఒక్కసారి వాగ్దానం వస్తే అది జీవితాంతం. కొంతమంది పడేస్తారు, పడేస్తే ఎవరో అమ్మాయి వాగ్దానం దొరికింది, అది పోయిన సంవత్సరం నాన్న, ఇంకా పవర్ లేదన్నా, పోయిన సంవత్సరం నాన్న ఆయన చూస్తే మనదని పడేయండి. వాగ్దానాలన్నీ ఫోటో చేసి పెట్టాడు. ఏం చేశాడు అని ఏంటి ఫ్రేమ్ చేసి పెట్టాడు. భలే ఉంది ఇది. అందరూ వాగ్దానాలు ప్రతి సంవత్సరం కుటుంబ వాగ్దానాలను ఒక దగ్గర పెట్టేసి ఏ సమస్య వచ్చినా మా అవసరం ఏ వాగ్దానం ఉంది ఎదుర్కోవడమా 2050 చెప్పులు ఎదుగుతా బాబాయ్మో ఇచ్చావుగా ఏం చేస్తావు? ఈ అవసరం నాకు వచ్చింది, అప్పుడు ఇచ్చావుగా వాగ్దానం. జీవముగా దేవుడు మౌనముగా ఉన్నాడు తన పిల్లలకు ఆయన వేచి ఉంటాడు. ఏ ప్రాంతం వెళ్ళినా అదే వాడుతున్నాడు. ఏంటంట ఏదైనా చేయగలరు. మా మందిరం పక్కనే బార్ ఉంటుంది, సియోల మందిరం, అటు స్పీడ్ బార్. అక్కడ మనోళ్ళు తాగి వాడుతున్నారు. ఏదైనా చేయకూడదంట. అది క్రైస్తవులు ఉంటారు, తాగి ఏం చేస్తున్నారు? ఇదే పాట పాడుతున్నారు. ఏదైనా చేయగలరు. భారతదేశం ఏంటి? మీరు ఏదైనా చేయగలరా? నిన్ను కొట్టగలరా? నేను చెప్పగలరా? ఏసు ఏదైనా సులువుగా చేస్తాను. 6 చెప్తారా? 6 విషయాలు నజరేతులో నుంచి 7 సంవత్సరాల కాలంలో మంచి వచ్చాయి. మొట్టమొదటి మంచిది వచ్చింది ఏ చీరు? పరిశుద్ధమైన చీరు. మన పరిశుద్ధులుగా చేశాడు, పరిశుద్ధ మందిరాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ సహవాసాన్ని ఇచ్చాడు, పరిశుద్ధుల్ని ఇచ్చాడు, పరిశుద్ధ సేవకులను ఇచ్చాడు, పరిశుద్ధ ఆత్మను ఇచ్చాడు. ఆ పరిశుద్ధుడు ఎవరు? రెండవది ఏ చీరు అంటే చెప్తారు చీరు కాదు, నీతి చీరు. ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఎలా చేశాడు? మనల్ని నీకు మందిరిగా చేశాడు. మనం చిగురుస్తున్నాం. ఇంకా అంతకంతకు వారు చిగుర్చుదురు అన్నట్లుగా. అది మంత్రులు మూడవది చిగురు న్యాయమైన చిగురు. ఒకప్పుడు అన్యాయం చేయబడ్డాం, అన్యాయంగా జీవించాం జక్కేలాగా. ఒకరోజు ప్రభు ఆ చిగురు మన జీవితంలో వచ్చాడు, మనల్ని కూడా న్యాయవంతులుగా చేశాడు. ఏం చేసింది? ఆస్తుల సగం పేదలకు ఇచ్చేశాడు. ఎవరి దగ్గరైనా అన్యాయం తీసుకుంటే ఎలా పెడుతున్నాడు? మరియమ్మ గారిని అమ్ముకుంట ఊళ్ళో. మరియమ్మ గారు ఎప్పుడు తిట్టేదంట ఎవరిని? మరియమ్మ గారు. మీ మరియమ్మ గారు, మా మరియమ్మ గారు, మా దగ్గర కూడా మరియమ్మ గారు. ఏమయ్యా చక్కయ్య, అంత దుర్మార్గులయ్యా, ఎలా చేశాడు? అలా చేశాడు, ఇన్ని డబ్బులు తీసుకున్నాడు, ఊళ్ళో అందరికంటే మా దగ్గర ఎక్కువ తీసుకున్నాడు. ఇప్పుడు ముందు అమ్మని పిలిచాడు. మరియమ్మ ఎంత తీసుకున్నా నీ దగ్గర? తీసుకున్నాను 4 లక్షలు. 4 మంది ఎంత అయింది ఇప్పుడు? 16. అందరికంటే ఎక్కువేమే. ఆమె తీసుకొని ఆమెతో పడతా ఎంత అంటున్నాయ్యా, ఇంకేమైనా కావాలంటే మళ్ళీ తీసుకోండి అంటే మళ్ళీ నాకు ఎన్నో వస్తుంది. అది ఆమె అనుకుందండి, అనవసరంగా 4 లక్షలు తీసుకున్నా, 10 లక్షలు ఇచ్చినా బాగుండేదే. ఎంత చెయ్యి. దేవుని కొరకు ఏది కోల్పోయావో, ఏది పోగొట్టుకున్నావో, ఏది నష్టపోయావో బాధపడద్దు. జక్కయ్య 4 అంకెలు ఇస్తుంటే జక్కయ్య మార్చిన ఏసై ఎంత ఇస్తాడు మీకు? చెప్పండి. ఎంత ఇస్తాడు? ఎంత ఇస్తాడు చెప్పండి. కోల్పోయిన సంతోషం, కోల్పోయిన ఆనందం, కోల్పోయిన నెమ్మది, కోల్పోయిన ప్రతిదీ 4 అంకెలు ఇస్తాడు.
కాబట్టి ఏ చిగురైనా న్యాయమైన, తర్వాత శ్రేష్టమైన చిగురు. ఆయన శ్రేష్టమైన వాడు. ఇది నా శ్రేష్టమైన సహవాసాన్ని మనకి ఇచ్చాడు. నమ్ముతారండి. నేను ఎప్పుడు కూడా నా చదువు గురించి, ఉద్యోగం గురించి ఎప్పుడు నేను గర్వించాలి. పలానా చదువు, పలానా కాలేజీలో తిరగడం, పలానా మహేష్ గారు చిన్నప్పుడు నేను తెలిసిన గురించి. కాబట్టి ఎప్పుడు నేను గర్వించాలి. నేను ఒకటే గర్విస్తాను. పలానా యూనివర్సిటీలోనో పలానా కాలేజీలోనో చదివానని ఎప్పుడు నాకు గర్వం ఉండదు. కానీ నేను గర్వపడేది ఒకటే, పలానా సహవాసంలో ఉన్నాను. నేను నా ఫ్రెండ్స్ అయితే రకరకాల సహవాసాల్లో ఉన్నాను. మా ఫ్రెండ్ ఒక 5ంటికి వెళ్తాడు, 5 బాబుకి వచ్చి వెళ్తాడు, అయిపోయింది 6 గంటలు చదిపోతాడు. ఒకప్పుడు నేను కూడా నన్ను ఏం చేసావు ఇప్పుడు? మా ఉదయం 7ంటికి స్టార్ట్ అయితే 8ంటికన్నా వదిలి పెట్టేది. నాయకు గారు 9:30, పొద్దున కాదు 9:30. ఎంత నెమ్మది, ఎంత సంతోషం చెప్పడానికి లేదు. ఎప్పుడూ సహవాసంలో ఉన్నందుకు నేను ఎంత అతిశయిస్తున్నాను, ఆత్మీయంగా గర్వపడుతున్నాను. దేవుడు మనం తీసుకొని వచ్చాడు. ఏ చిగురేది చెప్పండి? శ్రేష్టమైన చిగురు, శ్రేష్టమైన సహవాసం, శ్రేష్టమైన వాక్యం, శ్రేష్టమైన పాటలు, శ్రేష్టమైన సాక్ష్యాలు, శ్రేష్టమైన అనుభవాలు, శ్రేష్టమైన దైవ సేవకులు, శ్రేష్టమైన సంగతులు, శ్రేష్టమైన అనుభవాలు. ఏంటంటే ఎన్నోది? 6వది ఏంటంటే ఏ చిగురు? ఏ చిగురు? ఎన్నోది? ఆఖరైతే 7వది అంటారు. 5వది ప్రభావమైన చిగురు. ఒకప్పుడు మనకు ఎలాంటి ప్రభావం లేదు. ఆ ప్రభావం వచ్చి మనం ఏం చేసింది? బాగు చేసింది, స్వస్థపరిచింది, రక్షించింది. మాట చెప్పిన నువ్వు ప్రభు నమ్ముకున్నావు అంటే మామూలు సంగతి, మామూలుగా మనం అలాంటి మనల్ని కూడా రక్షించుకున్నాడంటే అది మామూలు ప్రభావం కాదండి. మామూలు ప్రభావం కాదు. ప్రభావమైన చిగురు. ఎన్నోది? 6వది చిగురు నిరీక్షణ. ఆయన మన నిరీక్షణ, మన నిరీక్షణ ఇచ్చాడు. 7వది చివరి. ఇప్పుడు చెప్పనా ఇస్తారు? 7వది చెప్పేసి ఉంటుంది. చెప్పకుండా ఎట్ట చదువుతా ఉంటుంది. ఒకసారి కూర్చొని నేను మాట వస్తున్నానమ్మా అంటే నువ్వు చెప్పకుండా ఎట్టపోతావు చూస్తాను పెట్ట అంటుంది. తెలంగాణలో అది తిట్టినా కొట్టినా ప్రేమతోనే ఉంటుంది. ఏంటంటే ఏ చిగురు? 7వది చూద్దామా? 7వ చిగురు. ఇది ఎలాంటి చిగురు అంటే ప్రకటన. ఇది శుభ్రంగా ఉంటుంది బైబిల్లో ఈ చిగురు. అలాగే మనకు కూడా ఈ లాస్ట్ చిగురు ఏంటంటే ప్రకటన 22వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన 22:16. చదువు. సాక్ష్యం ఇచ్చేటప్పుడు పంపి ఉన్నాను. ఇప్పుడు అప్పుడు దాకా ఎవరో చిగురు ఇప్పుడు అంటున్నాడు, అయ్యా ఆ చిగురు నేనే. మీరు వెతుకుతున్న వాడు నేనే, మీరు అడుగుతున్న వాడిని నేనే. మరియమ్మక్క తోటమాలు కాదు, గేటమాలు కాదమ్మా, నేనే. ఆ యేసును నేనే. ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ వచ్చేసింది. యేసు ప్రభు ఏదైతే బైబిల్లో చేశాడో అవన్నీ చేసి ప్రభువును అవమానపరచాలని ఒక్కొక్కటి వస్తున్నాయి. మీరు చూస్తున్నారు కదా. ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏంటంటే యేసు ప్రభు నేల మీద నడిచాడు, మేము కూడా నడుస్తామని. మీకు తెలుసో లేదో వాటర్ షూస్ వచ్చాయి. అంటే బాటిల్ షూస్ అంటారు వాటిని. అవి వేసుకొని ఏం చేస్తున్నారు? మన అట్టాగా పైన నడిచాడంట, వాటర్ మీద నడిచాడు, ప్రవాహం వచ్చినాడు, మధ్యలో దెబ్బ పడిపోయాడంట. ఇక రెండోసారి నడుస్తాడా? ప్రభువు చేసినట్లు ఎవ్వరూ చేయలేదు. కాబట్టి ఏ చిగురు అంట? ఆ చిగురుని నేనే. 7వది చివరిది అరలో ఖర్చులు. నశించి నిత్య నరకానికి వెళ్ళవలసిన మనం చదువునా? నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన రేపో చుక్కనై ఉన్నాను. ఆత్మయు పెళ్లి కుమార్తెయు. ఎక్కడికి? పరలోకానికి. ఏ చిగురిది? ఒక మాట చెప్పిన ఈ 6 చిగురులు బాగానే ఉన్నాయి. ఈ చిగురు నీకు లేదేమో. ఇదే చివరి చిగురు, పరలోక చిగురు లేదా రక్షణ చిగురు. కాబట్టి రక్షణ పొందకపోతే బాగానే వస్తున్నావు, నజరేతుడికి వెళ్తున్నావు, ఇంకా మార్మల్సిపోతున్నా,
ఇంకా రక్షణ పొందలా, ఇంకా బాప్తిసం తీసుకోవాలా, ఇంకా సహవాసంలో ఐక్యపరచబడని వారు ఎవరైనా ఉంటే ఈ చిగురు అనుభవంలోకి వచ్చేస్తాయి. చిగురు 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 ఇంకా చెప్పాలంటే లేత అబ్రహాం ఏం కోసాడట, ఏ దూడని కోసాడు, ఏ దూడని లేత. కాబట్టి ఆ రుచికరమైన చిగురు, ఆ శ్రేష్టమైన చిగురు మా దేవుడు నా కొరకు ఎక్కడ ఇచ్చాడు దేవుడు? నజరేతులో. నజరేయుడు అనగానే వచ్చేది అక్కడ స్వస్థత. నజరేయుడు అనగానే ఆ దయ్యాలు వచ్చి నజరేయుడు ప్రభువా మాకు నీకేం పని, నోరు మూసుకొని పోండి విడుదల. అప్పుడు వాడు వచ్చి నజరేయుడా నన్ను స్వస్థపరచు, వారితో స్వస్థత వెలుగు. ప్రతి ఒక్కరికి నజరేయుడు అని పిలిస్తే అదే చెప్పాక. నజరేయుడు అంటే యేసు ప్రభు బ్రేక్ అంట. బ్రేక్ పేరు ఏంటి? సచ్ పేరు ఏంటో తెలియదు కానీ బ్రేక్ పేరు ఏంటంట. ఆ పేరుతో పిలిస్తే ఆయన అయిపోతాడు. కాబట్టి ఈ రోజున ఈ నజరేతు అనుభవాన్ని మన జీవితంలో ఖచ్చితంగా చేసుకున్నాం. మన జీవితాంతం నజరేతు అనుభవాలు మనతోనే. ఇంకా చెప్పాలంటే ఈ నజరేతులో ఉన్న విశ్వాసం ఇంకా ధన్యులు. మీకు రోజు అనుభవం ఉంటుంది. మేమంటే ఇప్పుడు వస్తాము, వెళ్ళిపోతాం, మళ్ళీ ఎప్పుడు వస్తాము, అడ్రస్ లేకుండా అడ్రస్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు అంటే ఎక్కడ ఉన్నాం? రేపు కోనగిరిలో ఉంటాము, ఎల్లుండి కొత్తగూడెంలో ఉంటాం, మళ్ళీ ఆదివారం తిరిగి మా గుడి తిరిగి వస్తాం. మీరైతే రోజు నజరేతులోనే ఉంటారు. వదిలిపెట్టద్దు, సంఘాన్ని వదిలిపెట్టద్దు, సంఘాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, కొడుకులను నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరు రాలేదని మీరు రాకుండా ఉండవద్దు, ఎవరో మానుకుంటున్నారని మీరు మానుకోవద్దు, ఎవరో ఏదో ఉంటున్నారని మీరు అట్లా ఉండవద్దు. మందిరాన్ని హత్తుకోండి, మందిరాన్ని ప్రేమించండి, మందిరంలో ఉండండి, సేవకురాలి కుటుంబానికి సహకరించండి, ప్రయాసపడండి. మీకు ఇవ్వబోయే చిగురు చాలా గొప్పది గొప్పది. 8వ సంవత్సరంలో ప్రభు తీర్మానం చేసుకో, ప్రభు అంత వరకు చిగురు అని అనుకున్నాం. ప్రభాని చెప్తాను, ఈ చిగురు కొన్ని సార్లు ఆ చిగురు అంటే ఆ చిగురు ఒక టైం ఉంటుందంట. ఆ టైం దాటిపోతే చిగురు ఏమైపోద్ది? ఏమైపోద్ది? వాడిపోవడం కాదు, ముదిరిపోద్ది. బాగా చెప్తాడు. వాడిపోవడానికి కోసి పక్కన పెట్టమన్నా అయిందమ్మా, నీ పొయ్యమే కనబడితే ఆ చిగురు లేట్ అయితే ఏమైపోద్ది? కుటుంబం గారు బాగా చెప్తారు, మీరు కూడా చెప్తారు. ఏంటంటే అది ఏమైపోద్ది? ముదిరిపోద్ది. కాబట్టి ముదిరిపోవడం ముందే డాక్టర్ ఏమంటాడు? అమ్మ ముందు బాగుండేదమ్మా. రోగం ఎప్పుడున్నప్పుడు స్వస్థత వస్తుంది. ఏ దశలో? మన భాషలో చెప్పండి. ఇప్పుడు ఏ దశలో? చిగురు దశలో. అది ముదిరిపోయింది అనుకోండి, ఏమైపోతుంది చెప్పండి? కష్టం, ఎంత కష్టం. ముదిరిపోతుంది. కాబట్టి పరిస్థితి ఉద్యోగాలు చేసుకున్నాం, సమయం ముదిరిపోయేదాకా చేయము, అవకాశాలు ముదిరిపోయేదాకా చేయమాకు. మాట్లాడుతున్నాను, ఇంకా ఏదో చిగురు రోడ్డు ఉంది, ఆ చిగురు కోసం ఆలస్యం చేస్తున్నావా? ఈ రోజు చూసావా చిగురుగా ఉంటుంది, రేపు కొంచెం చిగురుగా ఉంటుంది, ఎల్లుండి వచ్చి చూడ చిగురు ఏమైపోయి ఉంటుంది? ముదిరిపోయి ఉంటుంది, పనికి రాదు. ఈ పరిస్థితిని అలా చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడే చిగురు దొరుకుతుంది. గ్రామస్తులారా మాటలు వింటున్నా ప్రియా ఎవరిది? మా ఊళ్ళందరూ ధర్మవరంగా వాళ్ళే బాధపడుతున్నారు. అయ్యా అన్న పోతున్నాడు, ధర్మవరం ఏడ ఉందని కదనుకుంటున్నారు మా వాళ్ళు. ఆ ధర్మవరం కాదమ్మా, ఇక్కడ పక్కన మ్యాప్లో కూడా చూపించలేదు మాకు, అదే అంటున్నారు అక్కడ. అది కాదమ్మా, ఎక్కడ లేదు, అనంతపురం ధర్మవరం కాదమ్మా, ఇక్కడే మన గుంటూరు. ఏ జిల్లా ఇది? జిల్లాలని మాది. ఏ జిల్లా ఇది? పల్నాడు జిల్లానైనా నుంచి నాకు కోపం చేస్తున్నాయి. పల్నాడే చూపించాలనే. ఏంటంటే మన ధర్మవరం బాగున్నాడు, రాత్రి బైబిల్ స్టడీకి రాడు, చక్కగా ఏం చేయొచ్చు. ఈరోజు అవసరం వచ్చింది. మన ధర్మవరం కాదు, మన పక్కనే ధర్మవరం. 7 అనుభవాలు దేవుడు అనుగ్రహించాడు. 8వ సంవత్సరంలోకి వచ్చాము. ఏ చిగురు ఇవ్వబోతున్నాడో నజరేతు విశ్వాసులారా, ఆ చిగురు మొత్తం మీరే పోసుకోండి.
అది ఏ కోరికలో ఇస్తాడో చెప్పలేము, ఏ రోజు ఇస్తాడో చెప్పలేము. సమాజంలో కూడా మానవుడు మందిరాన్ని నిర్లక్ష్య పెట్టవద్దు, పేద సేవకులతో లెక్కలేని విధంగా ఉండొద్దు. లెక్కలేకుండా ఉంటాం శాస్త్రం. కోరికలు లెక్క చేయాలి. ఆ పాట ఎంత బాగుంది. నేను సంఘ క్రమంలో లెక్క చేయక, మనం పాస్టింగ్ పేరు అదే చూస్తున్నాం. దేవుని ప్రజల్ని ఎవరు లెక్క చేయరో దేవుడు వారిని లెక్క చేయడంట. గొలియాత్ అసలు లెక్క చేయలేదు దావీదుని, లెక్కలోనే లేవన్నాడు. గొలియాత్ ఏమైపోయాడు? సౌలు లెక్క చేయలేదు దావీదుని, ఏమైపోయాడు? షిమీ లెక్క చేయలేదు దావీదుని, ఏమైపోయాడు? అబ్షాలోము లెక్క చేయగా ఏమైపోయాడు? సొంత భార్య మీకాలు లెక్క చేయగా ఏమైపోయింది? దేవుని రాసుని లెక్క చేయకపోతే నువ్వు లెక్కలో కూడా ఉండవు, లెక్కలో కూడా ఉండవు. కాకినాడ ప్రాంతానికి వెళ్తే ఏదో చిన్న సేవన్నా ఏదో కష్టపడి కాస్తుంటే ఒక ఆయన వచ్చున్నాడంట, ఆ బాక్స్ కూడా నాకు ఇచ్చేయంటున్నాడంట. అందులో ఎంత వచ్చింది పాపం, పిల్లలు చదువులు సేవకుడికి ఎంత నష్టాలండి. నేను బాబు వచ్చి అన్నాడంట, నువ్వు మాట బాక్స్ అడుగుతున్నావు, ఈ బాక్స్ అడిగావంటే దేవుడు ఎన్ని బాక్స్ లో పెడతాడు అన్నాడంట. అప్పటి నుంచి అడగట్లేదంట, వదిలేయా ఆ బాక్స్ లో నేను పెట్టద్దు, ఈ బాక్స్ నీ దగ్గర వచ్చుకో. ఈ బాక్స్ గురించి చెప్తే ఆయన కోపం వచ్చి ఏ బాక్స్ చెప్పాడు. అప్పటి నుంచి అంటే ఆ సంగతి కోపం ఆయన ఏ బాక్స్ చూసి నిజం గుర్తొచ్చిందంట, నేను పెడతారేమో. కాబట్టి బాక్స్ జోలికి రామాకమ్మా, అంత అవసరం అయితే సౌండ్ బాక్స్ అన్నితో ప్రయాసపడి కష్టపడి అన్ని వదిలేసి వాళ్ళు ఉద్యోగం చేస్తే నీకంటే 400 సంపాదిస్తారు తెలుసు. ప్రేమించండి, గౌరవించండి. ఒకటే లెక్క చేయకుండా ఉండొద్దు, లెక్క చేయండి. మీకు ఎంత ధైర్యంతో తెలుసు, ఎంత దీనంతో తెలుసు. నా బాధ లెక్క చేయాల ఏమైపోయాడు, కానీ ఆవిడ లెక్క చేసింది ఏమైపోయింది, రానైపోయింది, మంచి రానైపోయింది. దావీదు భార్య చివరి దినాల్లో ఉంటున్నాం, ప్రేమ సకాలిపోతుంది, భక్తి ఎక్కువైపోయి రకరకాలుగా మాట్లాడి లెక్క లేకుండా అలాంటి దినాలు వస్తున్నాయి. మీరు అలా ఉండొద్దు. నజరేతు విశ్వాసులారా, రేపు అదే చక్కగా అలా పాడించారు, పాటలు పాడించారు. లాస్ట్ పాట ఏంటండి, ఏంటంటే ఆ పాటలో మాట ఏంటి, ప్రేమ సహవాసము, ప్రేమ ఇవన్నీ కలిగి అంతవరకు జీవించాలి. వచ్చేస్తున్నాడు అసలైన చిగురు, ఏడదే చిగురంట, పరలోకంలో నీకే చిగురు పోతున్నాడు. నువ్వు కాచిన కన్నీటికి, నువ్వు చేసిన ప్రార్థనలకి, ప్రభు కొరకు పొందిన నిందలకి, నీ కష్టాలకి బోల్డ్ చిగురుంది నీకు. చిగురనే జీతం, చిగురనే బహుమానాలు, చిగురనే కిరీటాలు. అయితే నా వర్తమానం చెప్పండి, నజరేతులో నుండి చెప్పండి అందరూ, మంచిది ఏదైనా. టీచర్ల అలవాటు ఏంటంటే ఎంతసేపు కష్టపడి పాట చెప్పినా లాస్ట్లో మళ్ళీ వాళ్ళు గుర్తుందా లేదా అని. మేము కూడా టీచింగ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి తప్పలేక ఏంటంటే నజరేతులో నుంచి మంచిది ఏదైనా. ఎవరన్నారు ఈ మాట చెప్పండి, వచ్చి చూడు అన్నాడు. ఎవరైనా వచ్చేసాడు, ఎవరైనా మంచి విద్యార్థులు. అసలు నజరేతు ఎవరైనా చూసాం, ఎస్ఐ మొద్దులో నుంచి ఏమో రాబోతుంది, అంకురం రాబోతుంది, చిగురు రాబోతుంది. నజరేతు అంటే అప్పుడు ఏమో చూసాము, బ్రాంచ్, ముద్దు అని అర్థం. నజరేతు అనే మాటకు అర్థం ఏంటి, ముద్దు. మీ పిల్లలు ముద్దులా ఉండొచ్చు, రేపు ఆలయ అధికారులు అవుతారు, రేపు వాళ్ళే గొప్ప సేవకులు అవుతారు. ఒకరిని తిట్టేది, బాగా తిట్టేది, మాట్లాడేది, బండ 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 అని తిట్టేది. వాడు బాధపడి స్కూల్ మానేస్తుంటే ఆ అమ్మ అయినా నేను ఎంత బాగా ఉంటుందా, ఆ బండ బండ అంటే నన్ను ఎవరు ఏంటమ్మా బండ బండ ఉన్నది నేను బండ అంటుంది. అసలు బండ అంటే ఎవరు అనుకున్నావురా, యేసు ప్రభు. టీచర్ తిట్టినప్పుడే నవ్వుతున్నాడు, థ్యాంక్ యూ మేడం. జనులను నిందించి దూషించి అబద్ధంగా చెడ్డ మాటలు మీ మీద పలుకున్నప్పుడు
సంతోషించి ఆమెకు అర్థం కావట్లేదు. ఎంత బండన్నా ఇదేం బాధపడట్లేదు. ఎంత బండన్నా ఇక వీడు బండ అంటే ఇది అవుతున్నాడు, అలవాటు పడిపోయాడు, కొండ అంటా వచ్చింది. ఇంటికి వచ్చి బాధపడితే చెప్పాడు, అమ్మ కొండ అరే ఇంకా తల్లి ప్రమోషన్ వచ్చిందిరా, ఆ కొండ కూడా వేసుకోలేరా అంటే వీడు ఇంకా ఆనందపడుతున్నాడు. ఇంక ఈ గంట తిట్టాలి అర్థం కాదు, తిట్టడం మానేసింది. పేరు పెట్టి తెలుస్తున్నాడు టీచర్. అలాంటి పరిస్థితి వచ్చిన బాధపడదు. అమ్మా నిన్న బాధపడ్డావు, 3 రోజుల సమస్య ఉంది, రేపు కూడా ఉంటుందేమో, కానీ ఎల్లుండి కూడా ఉంటుందేమో మాకు పరిస్థితి ఏంటంటే విషయం వచ్చింది, చీకటి వచ్చింది. ఆ చీకరే రేపనే అనుభవంలో ఏ చీకరని చూస్తాం. ఏడు చెప్తారు త్వరగా. నన్ను చెప్పిన వాళ్ళకి భోజనం చెప్పకపోతే చెప్పమని లేదు, చెప్పిన వాళ్ళకి భోజనం ఏంటి అప్పుడు ఏం చెప్పినా చెప్తున్నాను. అసలు ఏ చీకటి ఇది? పరిశుద్ధమైన చీకరు. రెండోది చీకరు, నీతి చీకరు. మూడవది వెంకటపాలెం అంటే మాకు ఊరు దగ్గర చీకరు ఏంటది? ఏదన్నది ఆ కట్ట పక్కన తెలియదు, చిగురు గ్రామం అంటారు. ఆ చీకరు. మూడోది చీకరు, న్యాయమైన చీకరు. 2 సంవత్సరాలు న్యాయం చేస్తా వచ్చి. నాలుగోది శ్రేష్టమైన చీకరు, శ్రేష్టమైన అనుభవం. చెప్పాడు అయ్యా నేను మళ్ళీ చేశాను. నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఉండేవాడు. ప్రసాదంగా తెస్తాడు, అమ్మ వాళ్ళ కొడుకు అవుతాడు, ఇష్టే బాబాయ్ అంటే మా అన్న నేను క్లాస్మేట్స్ స్కూల్లో ఒకే క్లాస్ చదివాం. మా అమ్మాయి కూడా వెళ్ళాడు. ఉన్నారు కదా బంధువులు ఉన్నారు, మా అన్న ఉన్నాడు, మా అబ్రహ్మణ్ ఉన్నారు. అబ్రహ్మణ శిష్యుడే ప్రసాద్ అంటే శిష్యుడు. చూసుకొని చెప్పాడు, ఇప్పుడున్న ఫోన్ చేస్తాడు, అయ్యా పలానా చూస్తాడు, పలానా గొడవరం ఇంకా చెప్తాడు, నాకు ఏ ఊరు చెప్తా ఉంటాడు. ఇంకో ఏది చెప్పాడు ఒకసారి, దేవుడు అన్నది ఏది ఊరుకూరు ఇంకేది చెప్పాడు ముందు గొడవలు గట్ట ఏది వచ్చినా చెప్తాడు. ఫోన్ చేస్తే అయ్యా వచ్చాను ప్రార్థనలు దేవుడు మరలా దేవుడు తీసుకొని వచ్చాడు. సంతోషం. అప్పుడు నేను మందిరం ప్రతిష్ఠకి రాలేకపోయాను, ఇన్విటేషన్ వచ్చింది, నేను రాలేకపోయాను. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎక్కడ ఈరోజు హైదరాబాద్లో మినిస్ట్రీ ఉంది. 2 రోజులు మినిస్ట్రీ అనుకోని రావాల్సిందే అంటే ఈరోజు అది పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం. 2 రోజుల్లో సండే అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు కూడా సేవ కొట్టుకున్నారు, సంతోషంగా పంపించారు. దేశగ్రంథం 5వది న్యాయమైన తర్వాత నిరీక్షణ చిగురు, తర్వాత పరలోక చిగురు. ఎవరైనా ప్రభు అయినా 7 సంవత్సరాలు చేస్తూ వచ్చిన 8వ సంవత్సరం ఏ చిగురు రాబోతుందో, ఏ కోడిలో రాబోతుందో, ఎప్పుడు రాబోతుందో తెలియదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టదు. అంతేకాదు ఆ చిగురు నువ్వే కాదు, చెప్పండి, అనేకులకు ఆ చిగురును రుచి చూపించాలి, అనేకులకు విశ్వాసులుగా మందిరానికి అనేకులు నడిపించాలి, మందిరాన్ని తీసుకురావాలి. 8వ సంవత్సరంలోకి వచ్చాము. దేవుడు చేస్తున్న కార్యాలు మాత్రమే కాదు, మనం చేయాల్సిన కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. దానిపై మనం చేస్తున్నాము. మాత్రమే కాదు, 10 సంవత్సరాలు జరుగుతుండే కార్యాన్ని అంటాడు కదా, 16-12 ప్రభువా చేసిన కార్యం పెట్టాయి. నేను ఆయనకేమి రక్షణ పాత్ర పట్టుకొని కృతజ్ఞత స్థుతి చెందిస్తాను. అదే నా 103వ కీర్తన, నా ప్రాణమా చేసిన కుటారంలో ఎన్ని కార్యాలు చేస్తే స్థుతించకుండా అలా ఉండగలుగుతాం. స్థలం వచ్చేది మధురై అనుభవం. ఈ ఒక్కరోజు ఈ రోజే వచ్చారు మధురైకి, కానీ అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అందరి కాలంలో వచ్చారు, శుద్ధిస్తాడు.